మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం గత 165 వారాలుగా ప్రతి ఆదివారం ఉదయం 10:15 గంటలకి అంతర్జాలంలో వివిధ సాహిత్య కార్యక్రమాల్ని నిర్వహిస్తూ వస్తోంది. కవుల్ని, కళాకారుల్ని, కథకుల్ని, నాటక రచయితల్ని కూడా ఈ సిరీస్లో మనం పరిచయం చేసుకున్నాం. సుప్రసిద్ధమైనటువంటి 42 నాటకాలని ఈ కార్యక్రమంలో మనం ప్రతి వారం నిర్వహిస్తున్నటువంటి క్రమంలో అనేక మంది ఆ అంశాలపైన మాట్లాడారు. అట్లాగే ఇప్పుడు సాహిత్య విమర్శ 56 వారాలుగా జరుగుతూ ఉంది. అది పూర్తి చేసుకుని వచ్చే వారం నుంచి తెలుగులో తెలుగు సాహిత్య చరిత్రలు రాసినటువంటి మహానుభావుల రచనల్ని పరిచయం చేసే కార్యక్రమం వచ్చే వారం నుంచి ప్రారంభం అవుతోంది. ఆ క్రమంలోనే ఈరోజు మనం ఇటీవలే దివంగతులైనటువంటి పల్లేటి లక్ష్మీ కులశేఖర్ గారి సంస్మరణ సభని అరవింద ఆర్ట్స్ నిర్వహణలో ఈరోజు మనం జరుపుకుంటున్నాం. ఆయన గురించి పెద్దగా నేను పరిచయం చేయాల్సినటువంటి అవసరం లేదు. అందరికీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కులశేఖర్ గురించి బాగా తెలుసు. అధ్యక్షుల వారు, వక్తలు ఆయన విశిష్టత గురించి తెలియజేస్తారు. ఆయన్ని స్మరించుకుంటూ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా అరసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సుప్రసిద్ధ నాటక రచయిత వల్లూరి శివప్రసాద్ గారిని మనందరి పక్షాన ఆహ్వానిస్తున్నారు. ధన్యవాదాలు ఆనంద్ గారు. జూమ్ వేదిక మీద ఉన్నటువంటి అరసం అధ్యక్షులు రాజపాళెం చంద్రశేఖర్ రెడ్డి గారు, తర్వాత మన డాక్టర్ కందిమళ్ళ సాంబశివరావు గారు, ప్రతి ఓబులయ్య గారు, మూల మల్లికార్జున రెడ్డి గారు, గంగోత్రి సాయి గారు, ఇంకా ఎందరో నాటకాభిమానులు, ఈరోజు వెంకటేశ్వరరావు గారు తదితరులు ఈరోజు పల్లేటి లక్ష్మీ కులశేఖర్ గారికి నివాళులు అర్పించటానికి జూమ్ వేదిక మీదకు వచ్చారు. ఈరోజు కరెక్ట్ గా వారం క్రితం 9వ తారీఖు ఆగస్టు నెల రాత్రి 10:30 గంటలకు పల్లేటి లక్ష్మీ కులశేఖర్ గారు చనిపోవడం జరిగింది. ఆయన చివరి సమయం గుంటూరులోనే వచ్చారని చెప్పి తెలిసింది. ఇక్కడ అనుమానాస్పదంగా ఉన్న వైద్య పరీక్షలు అనుమానాస్పదంగా ఉండి ఆరోగ్యాన్ని గురించి వైద్య పరీక్షల కోసం వస్తే ఇక్కడ వైద్యులు పరీక్షించి పరిస్థితి అంతా బాగుంది మీకు అని చెప్పి చెప్పటం, ఆయన వెనుదిరిగి వెళుతూ ఉండగానే ఒంగోలు ప్రాంతంలో హార్ట్ స్ట్రోక్ రావడం, బస్సులో అక్కడికక్కడ దించి వారిని హాస్పిటల్కి తీసుకెళ్లటం, ఆయన చనిపోయారని చెప్పటము, ఆ తర్వాత వారి స్వస్థలానికి తీసుకెళ్ళడం జరిగిందని చెప్పి తర్వాత తెలిసింది. చాలా విచారకరమైన విషయము. ఎందుకంటే గుండె జబ్బుకు సంబంధించి ముందు సూచనలు వస్తే ఈ రోజులో చాలా ఆధునిక వైద్యాలు అందుబాటులో ఉండి అనేక మంది ప్రాణాలని నిలబడుతున్నటువంటి సందర్భం. అయితే ఆయన చూయించుకున్నప్పుడు అంతా బాగా ఉంది, ఏమీ లేదు అని చెప్పిన కొద్ది గంటల్లోనే ఇలా జరగటం అనేటటువంటిది చాలా విచిత్రమైన విషయం, బాధాకరమైన విషయం. మరి వైద్య శాస్త్రానికి కూడా అతీతంగా కొన్ని ఘటనలు జరుగుతూ ఉంటాయి అనేదానికి ఇది ఒక ఉదాహరణ కూడా. కేవలం పైపైన జరిగేటటువంటి పరీక్షల వలన ఒక్కోసారి వాస్తవ పరిస్థితి తెలియదు. దాన్ని డాక్టర్ పసిగట్టడంలో
చాలా నైపుణ్యాన్ని ప్రదర్శించాల్సి ఉంటుంది. అది ఎక్కడో లోపం జరిగి ఉండటం వలన ఆయనను మనం కోల్పోయామనే అనుకోవాల్సి వస్తది. ఎందుకంటే హఠాత్తుగా వచ్చినటువంటి నొప్పి కాదు. ఆ సూచనలతో అనుమానాస్పదంగా ఉండి ఆయన ఇంత దూరం వచ్చి పరీక్ష చేయించుకుని వెళుతూ చనిపోవటం అనేటటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇప్పుడు ఈరోజు వారి సంస్మరణగా మనము ఒక సమావేశం రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి అనుకున్నాం. స్థానికంగా గుంటూరులో ముందుగా ఒక సభ పెడదామని అరవింద్ ఆర్ట్స్ తరపున గంగోత్రి సాయి గారు నేను అనుకున్నాం. అయితే ఇతర మిత్రులు మన కందిమళ్ళ ఓ జూమ్ మీటింగ్ అయితే బాగుంటది కదా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా పాల్గొనటానికి, దాన్ని రికార్డ్ చేయటం వలన తర్వాత అయినా వినటానికి అవకాశం ఉంటుంది కదా ఎక్కువ మందికి అని చెప్పి సూచించడంతో సూచన బాగుందని చెప్పి ఈరోజు వాస్తవంగా ఇక్కడ పెట్టాలనుకున్న మీటింగ్ ని ఈ రకంగా జూమ్ లోకి మార్చి మా అభ్యుదయ రచయితల సంఘం సహకారంతో జూమ్ లింక్ ని తయారు చేసుకుని ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సంక్షిప్తంగా ఇంచుమించు అందరికీ తెలిసిన ఈరోజు సభ మనం వారి సంస్మరణార్థం కాబట్టి లక్ష్మీ కులశేఖర్ గారి గురించి మేము 2010లో ప్రసిద్ధ తెలుగు నాటికలు సంకలనాలు వేసేటప్పుడు వారి ధృతరాష్ట్ర కౌగిలి నాటికని మేము అందులో ఒక విశిష్టమైన నాటికగా ముద్రించటం జరిగింది. ఆ సందర్భంలో వారి అనుమతి తీసుకోవటం, వారి గురించినటువంటి పరిచయాన్ని మేము తెప్పించుకుని అందులో నమోదు చేయటం జరిగింది. దాని ఆధారంగా నేను మీకు పరిచయం చేస్తున్నాను. ఆయన కథ, నవల, గేయం, కవిత, తరువాత సాంఘిక, పౌరాణిక, చారిత్రక నాటకాలు, నాటికలు అత్యధిక సంఖ్యలో రాసినటువంటి ఈ తరం నాటక రచయిత. మనకు శతాధిక నాటక రచయితలు అనగానే కొరపాటి గంగాధరరావు గారు, తర్వాత కొడాలి గోపాలరావు గారు, వీళ్ళ దగ్గర మనం ఆగిపోతాం. అయితే ఆ తర్వాత శతాధికంగా రచనలు చేసినటువంటి రచయితగా మనం పల్లేటి లక్ష్మీ కులశేఖర్ గారిని పేర్కొనవచ్చు. అంత విస్తృతంగా ఎక్కువ సంఖ్యలో రచనలు చేసినటువంటి రచయిత. తరువాత వివిధ ప్రక్రియలు అంటే కొరపాటి గంగాధరరావు గారు లాంటి వాళ్ళు, కొడాలి గోపాలరావు గారు లాంటి వాళ్ళు సాంఘిక నాటికలకే పరిమితం అయ్యారు. అయితే మనకి రెండు, అటు సాంఘికం, ఇటు పౌరాణికం, చారిత్రకం రాసిన రచయితలు మనం చరిత్రలో ఎంతమంది ఉన్నారు అని చూస్తే నాకైతే దృష్టిలో కనిపించటం లేదు. కందిమళ్ళ మిత్రుడికి ఏమన్నా జ్ఞాపకం వస్తే తను చెప్తాడు. నాకు తెలిసినంత వరకు నా ఎరికలో ఈ కాలంలో మనకి ఎంత ప్రసిద్ధులైనటువంటి ఆత్రేయ దగ్గర నుంచి మనం తీసుకుంటే అందరూ కూడా సాంఘిక నాటక రచన చేసిన వారు. పౌరాణిక నాటకాలు అనేటటువంటివి మనకి నంది నాటకోత్సవాలకు ముందు, నంది నాటకోత్సవాల తర్వాత రచయితలకు అవకాశం కల్పించటంతో మేగడ రామలింగ స్వామి లాంటి వారు, మన పల్లేటి లాంటి వారు రంగంలోకి రావటం జరిగింది. విస్తృతంగా రాసింది కూడా బహుశా వీరిద్దరే. ప్రధానంగా మనకి లక్ష్మీ కులశేఖర్ గారిలో ఉన్న విశిష్టత ఏమిటంటే, అంతకుముందు ఏ నాటక రచయిత రాయనన్ని సాంఘిక నాటకాలు, నాటికలు రాసినటువంటి రచయిత. అదే విధంగా పౌరాణిక, చారిత్రక నాటకాలు కూడా రాసినటువంటి రచయితగా తప్పనిసరిగా ఆయన ప్రత్యేకతను మనం గుర్తించాలనే నేను అనుకుంటూ ఉన్నా.
చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, సాధారణంగా పద్య రచన చేసినటువంటి వాళ్ళందరూ కూడా గతంలో తిరుపతి వెంకట కవులు చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు, ఆ తర్వాత వీరేశలింగం గారు కానివ్వండి, ఆ తర్వాత రాసినటువంటి మల్లాది వారు కానివ్వండి, అందరూ కూడా, పింగళి లక్ష్మీకాంతం గారు, ఇలాంటి వాళ్ళందరూ కూడా అటు పండితులుగా దిగ్గజాలు లాంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు పద్య నాటకాలు రాశారు. కాళ్ళకూరి లాంటి వారు మళ్ళా సాంఘిక పద్య నాటకాలు కాళ్ళకూరి వారు రాశారు. ఆయన ఒక్కడే మనకు బాగా ప్రాచుర్యంలోకి వచ్చినటువంటి రచయిత. ఇంకా అనేక మంది రాసినా కూడా ప్రాచుర్యంలోకి వీరి రచనలు మనకి వచ్చినంతగా బలిజేపల్లి లక్ష్మీకాంత కవి గారి సత్యహరిశ్చంద్రం గాని ఇలాంటివి వచ్చినంతగా ప్రాచుర్యంలోకి అందరి రాలేదు. ఇంచుమించు కోలాచలం శ్రీనివాసరావు గారు, వారి బ్రదరు ఇంకొక వారు గోవిందాచార్యులు గారు ఎవరో ఉండాలి. ఇలాంటి వాళ్ళు రాసినటువంటి నాటకాలన్నీ కూడా చాలా ప్రాచుర్యంలోకి వచ్చినాయి. ఆ తర్వాత ధర్మవరం ధర్మవరపు రామకృష్ణ ధర్మవరం గారు వారు ఆ విధంగా మనకి ఆ వారసత్వాన్ని చక్కగా కొనసాగించి మంచి నాటకాలు రాసి అనేక బహుమతులు పొంది ప్రేక్షకుల ప్రశంసలు పొందిన మంచి రచయిత మన లక్ష్మీ కులశేఖర్ గారు. కడప జిల్లా రాయచోటి తాలూకా గడికోట గ్రామంలో ఆయన 1954 డిసెంబర్ 3న జన్మించారు. అంటే బహుశా ఇది 70వ పడి అయ్యుంటది వారికి. నిండకుండానే 70వ పడి నిండిందా నిండలేదా, మొత్తానికి 70వ ఏటన ఆయన చనిపోవడం జరిగింది. చిన్నతనంలోనే ఆయన 15వ ఏటనే పద్య రచనతో శ్రీకారం చుట్టారు. తర్వాత మొత్తం మీద ఆయన 2010 వరకు మనకి చెప్పిన సమాచారం ప్రకారం 250 నాటికలు గాని నాటకాలు గాని ఆయన రచన చేయటం జరిగింది. మొగదృష్ణ, ఆడది, చలి తీర్చిన సితిమంటలు, సమరం, అమ్మను కావాలి లేదా అమ్మ కావాలి మొదలైన నవలలు కూడా ఆయన రాయటం జరిగింది. ఆ తరువాత నాటికలకు వచ్చేటప్పటికి పిల్లి కాదు మార్జాలం, అసితారావ్రతం, సరిలేరు నీకెవరు, హలో ఎవరు మాట్లాడేది, కర్ణపిచాసి, చదువుకుంటున్నాం, ధృతరాష్ట్ర కౌగిలి, మేడ్ ఫర్ ఈచ్ అదర్ మొదలైన అనేక నాటికలు కొన్ని పేర్కొన్నాను. ఇందులో తపస్సు, ఆచేతు హిమాచలం, మృత్యువుతో ముఖాముఖి, దిష్టి, గంగిగోపాలు మొదలగు నాటకాలు అనేకం రాయటం జరిగింది. అవి సాంఘికాలు. ఆ తర్వాత సతీ, అహల్య, శ్రీరామ పాదుకలు, శ్రీరామ వనవాసం, శ్రీరామ పట్టాభిషేకం, భీష్మ మొదలైన అనేక పౌరాణిక నాటకాలు. అదేవిధంగా పల్నాటి యుద్ధం, విశ్వకవి వేమన, వాసవి కన్యక, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, యోగి వీరబ్రహ్మం, తాళ్లపాక అన్నమాచార్య మొదలగు చారిత్రక పద్య నాటకాలు రాయటం జరిగింది. ఆయన నరనారాయణ, శ్రీరామ పాదుకలు, సతీ అహల్య, భీష్మ నాటకాలకు నంది బహుమతులు రచయితగా లభించాయి. ఆ తర్వాత 2010 తర్వాత ఆయన చాలా నంది వ్యక్తిగతంగా కూడా రచయితగా తీసుకున్నట్టుగా నాకు సమాచారం చెప్పారు మోర్రా మల్లికార్జున రెడ్డి గారు. ఆయన వారి మంచి స్నేహితులు. ఆయన అంతిమయాత్రలో పాల్గొనడం, తర్వాత కడపలో సంస్మరణ సభ కూడా ఏర్పాటు చేసినటువంటి మిత్రుడు డాక్టర్ మోర్రా మల్లికార్జున రెడ్డి గారు. వారు కూడా కొంత సమాచారం మిత్రుల గురించి మనకు అందిస్తారు. నాకు తెలిసినంత వరకు తనకి ఉగాది పురస్కారం, తరువాత కీర్తి పురస్కారం, పైడి లక్ష్మయ్య కీర్తి పురస్కారం కూడా స్వీకరించారు. తర్వాత ఉగాది పురస్కారం, ప్రపంచ తెలుగు మహాసభలో తిరుపతిలో జరిగినప్పుడు
బహుశా అందులో భాషా పురస్కారం కూడా ఆయన తీసుకున్నారు. తర్వాత పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంతో పాటు ఆయన నాటక రచనల పోటీ పెట్టినప్పుడు తపస్సు నాటకం ఆయనకి ద్వితీయ బహుమతి రావటం, తర్వాత అదే నాటిక కూడా ఆడినట్లున్నారు. నాటిక ఎక్కువ ప్రచారంలోకి వచ్చినట్టుంది. దాని తర్వాత చలనచిత్రంగా కూడా తీశారని చెప్పి మన గంగోత్రి సాయి గారు చెప్పడం జరిగింది. వీరు రాసినటువంటి నాటకాలు ఎక్కువగా ప్రదర్శకులైనటువంటి వాళ్ళు సవేరా ఆర్ట్స్ కడప, లలిత కళా సమితి కర్నూలు వాళ్ళు, గీతా నాట్య మండలి రాజంపేట వాళ్ళు ఎక్కువ ప్రదర్శించారు. ఆ తర్వాత ఆర్టీసీ వాళ్ళు కూడా ఎక్కువగా ప్రదర్శించినట్టుగా నాకు సమాచారం తెలిసింది. కాబట్టి నిజంగా ఇంత విస్తృతమైనటువంటి రచనలు చేసి మరి ఆయన చదువుకున్న ఒక గొప్ప పండితుడు, ఆయన ఇంత నిష్ణాతుడు అవడానికి అంటే లేదు. ఆయన పాఠశాల విద్యావార్తకే పరిమితం అయ్యారని చెప్పి అనడం చాలా ఆశ్చర్యం వేసింది. అంటే సహజంగానే సహజ కవి అంటాం మనం, అలాంటి సహజ కవి అని చెప్పి తను అనుకోవాలి. నా నాటికలకు కూడా సాయి ఆయన చేత సందర్భోచితమైన పాటలు రాయించారు. ఆయన చాలా తేలికగా ఆ నాటిక యొక్క ఆత్మని, సందర్భాన్ని పట్టుకోవటం, దానికి తగినట్టుగా చక్కటి రూపకల్పన చేసి మనం కోరుకునే విధంగా పాట రాయటంలో కూడా అందివేసినటువంటి చెయ్యి. అలాంటి మిత్రుడు అకాలంగా ఇలా మరణించటం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈ సందర్భంగా మనం వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఆయన పేరులో లక్ష్మి ఉంది, కానీ ఆయనకి లక్ష్మీ కటాక్షం లేదని మిత్రులు కూడా చెప్పటం విచారకరమైనటువంటి విషయం. ఏదైనా నాటక సమాజాలు, పెద్దలు ఏదన్నా ఆలోచన చేసి వాళ్ళ కుటుంబ పరిస్థితిని మొల్ల మల్లికార్జునరావు గారికి తెలుసుంటది కాబట్టి ఏదన్నా సహాయం చేయవలసిన అవసరం ఉంటే ఏమన్నా చేస్తే బాగుంటుందేమోననే ఆలోచన కూడా నాకు కలుగుతుంది. ఈ సందర్భంగా వారికి నివాళులు అర్పించడానికి అనేక మంది మిత్రులు వచ్చారు. ముందుగా రాష్ట్ర అధ్యక్షులు రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి గారు, సాహిత్యానికి సంబంధించిన గొప్ప విమర్శకులు, మన నాటకాల వాళ్ళ కన్నా వారు రావడం అనేటటువంటిది ప్రత్యేకంగా సంతోషించదగినటువంటి విషయం, గౌరవించదగిన విషయం. వారిని ముందుగా ప్రారంభించవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. రాచపాళెం గారు. సార్ ఆయన గొంతు బాగలేదు సార్. అంటే ఊరకే ఒక 2 నిమిషాలు అన్నాను కాబట్టి నివాళులు అర్పించటానికే కదా. ఉన్నారా లైన్ లో? కానీ ఆయన మెసేజ్ పెడుతున్నారు, మీరు కానివ్వండి. అదే, ఎందుకంటే ఆయన మాట్లాడే పరిస్థితుల్లో లేరు. ఆయన ఇష్టం కోసమే వస్తానని చెప్పారు. వారి సంతాపాన్ని కూడా తెలియజేశారు. ఇప్పుడు ముందుగా మనకి డాక్టర్ కందిమళ్ళ సాంబశివరావు వారిని మాట్లాడాల్సింది. కందిమళ్ళ, హలో సాంబశివరావు, మాట్లాడమంటారా? మాట్లాడు. ఆత్మీయ మిత్రుడు పల్లెటి లక్ష్మీ కులశేఖర్ గారి సంస్మరణ సభ అంతర్జాల సమావేశంగా జరుగుతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సోదరుడు వల్లూరి శివప్రసాద్ గారికి, పాల్గొన్న ఆత్మీయులందరికీ కూడా నమస్కారం. ఇందాక వల్లూరి శివప్రసాద్ ప్రారంభోపన్యాసంలో చెప్పినట్లుగా పద్యనాటకం, చారిత్రాత్మకం, జానపదం, సాంఘికం, ఇన్ని ప్రక్రియల్లో
నాటక రచన చేసినటువంటి వారిలో దాదాపు ఈ 40-50 సంవత్సరాలలో ఒక పల్లెటి లక్ష్మీ కులశేఖర్ మాత్రమే కనిపిస్తారు. అది ఆయన విశిష్టత. ఇక్కడ పోటీ ప్రస్థానం, పోటీ నాటకాలు, పరిషత్తులు అనేటువంటి చర్చ గాని వచ్చినట్లయితే, ఇందాక శివప్రసాద్ చెప్పినట్టుగా నందికి ముందు నందికి అనంతరం పద్య నాటకం అనేటువంటి అంశాన్ని కానీ తీసుకున్నట్లయితే నిస్సందేహంగా పద్య నాటక రచన చేయడంలో పల్లెటి మొదటి వరుసలో ఉన్నారు, రెండో వారు మిగడవారు. నాకు గుర్తున్నంత వరకు నంది ప్రారంభమైన తరువాత పల్లెటి నాటకం లేకుండా ఏ సంవత్సరం కూడా లేదు. పద్యనాటక విభాగంలో దాదాపు 17 పర్యాయాలు ఉత్తమ నాటక రచయితగా నంది పురస్కారాలను పొందాడు. అసలు ఇంటోటోగాని తీసుకున్నట్లయితే ఇన్ని నంది పురస్కారాలు పొందినటువంటి మరొక కళాకారుడు లేదు అంటే అతిశయోక్తి కాదండి. నిస్సందేహంగా అంటే సాంఘిక నాటక రచన చాలా మంది రచయితలు ఉన్నారు, చాలా మంది చేస్తున్నారు. కానీ పద్య నాటక రచయితలు మాత్రం మొదటి నుంచి ఇప్పటిదాకా వేళ్ల మీద లెక్క పెట్టదగ్గ విధంగానే ఉన్నప్పుడు ఆ పద్య నాటక రచనను సుసంపన్నం చేసినటువంటి రచయిత నిస్సందేహంగా పల్లెటి ముందు వరుసలో ఉంటాడు. అందుకు ఓ నాటక రంగమే పల్లెటికి రుణపడి ఉంది. పద్య నాటకం ఆయన రాసిన రచనలు, ప్రదర్శనలు, దాని గురించి నాకన్నా కూడా సాధికారికంగా ఓబులయ్యని చెప్తాడు, ఎందుకంటే వాళ్ళు ప్రదర్శకులు కాబట్టి. నాకు పల్లెటి లక్ష్మీ కులశేఖరు 1988 నుంచి వ్యక్తిగతంగా బాగా పరిచయం. ఆయన రాసినటువంటి తపస్సు నాటిక 89 ప్రాంతంలో పరిషత్తు చరిత్రలో ఒక సంచలనం సృష్టించింది. 3 పాత్రలతోటి రాసినటువంటి తపస్సు నాటిక మిత్రుడు చింతం దేవనాథనం, ఆర్టీసీ ఆంజనేయులు, రత్నకుమారి వీళ్ళు ముగ్గురు ప్రదర్శిస్తే దాదాపు ప్రదర్శించిన ప్రతి చోట కూడా ఉత్తమ ప్రదర్శన, లేకపోతే ద్వితీయ ప్రదర్శన, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి బహుమతులు కొన్ని వందలు కైవసం చేసుకున్నటువంటి నాటిక తపస్సు. ఈ తపస్సు నాటికను మొదట నాటకంగా రాస్తే కడప దగ్గర ఉన్న ఎర్రగుంట్ల సిసిఐ సిమెంట్ ఫ్యాక్టరీ పక్షాన మన కువైట్ స్వామి దర్శకత్వంలో మొదట నాటకంగా ప్రదర్శించారు. తర్వాత నాటిక చేసి చింతం దేవనాథన్ ప్రదర్శించడం జరిగింది. ఒక అద్భుతమైనటువంటి ప్రభంజనాన్ని సృష్టించినటువంటి తపస్సు నాటిక తర్వాత దాదాపు మనకి ఇందాక శివప్రసాద్ చెప్పిన లెక్క కానీ, తర్వాత ఆయన రచనలు మొత్తం ఒక జాబితాగా తయారు చేసిన బాగా ప్రజాదరణ పొంది, లేదు పరిషత్ ప్రస్థానంలో బహుమతులు పొంది ఎక్కువ ప్రదర్శనలు సృష్టించినటువంటివి ఒక 3-4 ఉన్నాయి. రెండవది ధృతరాష్ట్ర కౌగిలి. రాయలసీమలో ఉన్నటువంటి ముఠాకక్షల మధ్యలో సామాన్యుడు ఎట్లా నలిగిపోతున్నాడు అనేటువంటి రచనలు ఒక 3-4 వెలువడ్డాయి. అందులో మనకి పోటీ వ్యవస్థలో బాగా సూపర్ హిట్ అయినటువంటివి ధృతరాష్ట్ర కౌగిలి. తర్వాత జర్నలైజ్డ్ గా పల్లెటే పోతుగడ్డ నాటకాన్ని, డి విజయభాస్కరు పులిస్వారి నాటకాన్ని రాయటం, ఆ పోతుగడ్డ పులిస్వారి రెండు కూడా రాయలసీమలో ఉన్నటువంటి వందలాది గ్రామాల్లో ప్రదర్శించడం జరిగింది. ఇంకా ఇంకా ఆసక్తికరమైనటువంటి అంశం ఏంటంటే
ఎక్కడైతే ఫ్యాక్షనిజం పడగ విప్పి రెండు ముఠాలుగా చీలిపోయి కక్షలతో బొగ్గుమని మండిపోతున్నాయో అటువంటి గ్రామాల్లో కూడా వీటిని ప్రదర్శించడం జరిగింది. రంగస్థలం మీద తపస్సు ఎంత సక్సెస్ అయిందో ధృతరాష్ట్ర కవులు కూడా అంతే సక్సెస్ అయింది. మన రైల్వే కోడూరు అన్నమయ్య కళా కేంద్రం సమాజం అడవి అన్న దర్శకత్వంలో జయచంద్ర, మనోహరు వీళ్ళందరూ కూడా ఆ నాటికని ప్రదర్శించడం జరిగింది. పరిషత్ ప్రస్థానంలో ఫ్యాక్షనిజాన్ని కరెక్ట్ గా ఎస్టాబ్లిష్ చేసి సక్సెస్ అయినటువంటి మొట్టమొదటి నాటిక ధృతరాష్ట్ర కవులు అని చెప్పొచ్చు. తర్వాత వాళ్ళే అనుబంధం అనేటువంటి ఒక నాటికని మత ఘర్షణల నేపథ్యంలో రాయడం జరిగింది పల్లేటి. మరి ఇటువంటి గొప్ప గొప్ప నాటికలను సాంఘిక ఇతివృత్తంతో ఆయన రాయడం జరిగింది. మరి పల్లేటిలో ఉన్నటువంటి లేదా పల్లేటి తెలుగు నాటక రచనకు చేసినటువంటి ఒక గొప్ప మేలు ఏమిటంటే రాయలసీమ మాండలికంలో చాలా తక్కువ నాటక రచనలు వచ్చాయి. మన పల్లేటి లక్ష్మీ కులశేఖరు, విఆర్ రాసాని, ఆర్వేట్ శ్రీనివాసులు ఇటువంటి వాళ్ళు కొంతమంది ఎక్స్క్లూజివ్ గా రాయలసీమ మాండలికంలో నాటకాలు రాస్తే తపస్సు, ధృతరాష్ట్ర కౌగిలి, పోతుగడ్డ, తర్వాత దిష్టి ఇటువంటి నాటికలన్నింటినీ కూడా మిత్రుడు పల్లేటి చాలా అద్భుతమైనటువంటి రాయలసీమ మాండలిక మాండోలిని గలగల ధ్వనుల్ని సుమధురంగా ఆయన వినిపించడం జరిగింది. పల్లేటి నాటక రచయితగా చాలా గొప్ప సుప్రసిద్ధుడు, నిర్వివాదాంశం, నిస్సందేహం అది. ఆయన ఇందాక శివప్రసాద్ చెప్పినట్టుగా చదివింది చాలా తక్కువ చదువు అయినప్పటికీ కూడా పద్యాన్ని, పాటని చాలా అలవోకగా అలా రాసుకుంటూ వెళ్ళిపోతాడు. అది ఎంత గొప్ప ప్రతిభ అనేటువంటిది మనకి చాలా ఆశ్చర్యం వేస్తుంది. మిత్రుడు పల్లేటి వ్యక్తిగతంగా నాతో చాలా సన్నిహితంగా ఉండేవాడు. సిగ్నల్ కట్ అయిపోయింది ఆయన దగ్గర. కందిమళ్ళ గారి దగ్గర సిగ్నల్ కట్ అయిపోయిందండి. మళ్ళీ ఎంటర్ అవుతున్నారు. హలో, మాట్లాడండి. సారీ మధ్యలో ఇంటరప్షన్. కానీ వ్యక్తిగతంగా నాకు చాలా ఆత్మీయుడు. 1990 ప్రాంతం నుంచి చనిపోబోయేంత వరకు కూడా చాలా తరచుగా మాట్లాడుకోవటం, ఆయన సమస్యలు చెప్పడం, దానికి పరిష్కార మార్గాలు అన్వేషించటం, ఇవన్నీ కూడా చాలా సందర్భాల్లో చేయడం జరిగింది. ఆయన నాతో బాగా సన్నిహితంగా ఉంటున్నటువంటి సందర్భంలో నంద్యాలలో అజోవిభో కందాళం వీడియో ఆగింది. కందిమళ్ళ వీడియో ఆన్ చేయండి మీది. నంద్యాలలో అజోవిభో కందాళం ఫౌండేషన్ వారు పురస్కారం ఇచ్చినప్పుడు దాని సంచిక సంపాదకుడుగా సోదరుడు మూల్య మల్లికార్జున రెడ్డి వ్యవహరిస్తే ఆయన కోరిక మేరకు బహుమతి ప్రధాన సభలో నన్ను సభాధ్యక్షుడిగా ఉండమని పల్లేటి వారు అప్పాజోసులు గారికి సూచించడం, నేను సభాధ్యక్షుడిగా ఉండటం జరిగింది. నేను ఆ వేదిక మీద కూడా చెప్పాను. ఇందాక వల్లూరు శివప్రసాద్ చెప్పినట్టుగా పల్లేటి లక్ష్మీ కులశేఖరు, కానీ లక్ష్మి ఆయన దగ్గర లేదు,
కేవలం సరస్వతి మాత్రమే ఆయన దగ్గర ఉంది. ఒక పక్క కుటుంబంలో చాలా తీవ్రమైనటువంటి అనారోగ్యాలు ఒక పక్క, ఆర్థిక సంక్షోభం ఒక పక్క, ఈ రెండింటి మధ్యలో నలిగినటువంటి పల్లేటి వాటి నుంచి కొంత ఉపశమనం పొందడానికి నాటక రచనలు ఎక్కువగా చేశాడు. అది ఆయన ఒప్పుకున్నాడు కూడా ఆ మాట. మరి మంచి మిత్రుడు, ఒక 2 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీలో మేమిద్దరం కలిసి కూడా పనిచేయడం జరిగింది. ఏదన్నా ఒక విషయాన్ని గురించి చర్చించేటప్పుడు, ఏదన్నా ఒక ప్రాజెక్టు చేయాలి అని చెప్పి అనుకున్నప్పుడు చాలా పాజిటివ్ వేలో ఆయన మాట్లాడతాడు. ఎక్కడ నెగటివ్ అనేటువంటిది ఉండదు. తనను ఎవరైనా దూషించారని తెలిసినా, తనను విమర్శిస్తున్నారని తెలిసినా చాలా సున్నితంగా కొట్టివేస్తారే కానీ దానికి ఆయన అఫెండ్ కావటం, రియాక్ట్ కావటం అనేటువంటిది మనిషిలో ఎక్కడా కూడా ఎప్పుడు కూడా మనం చూడం. మరి ఒక బుడ్డా వెంగళరెడ్డి, ఒక ఉయ్యాలవాడి నరసింహారెడ్డి ఇటువంటి చారిత్రక నాటకాలను కూడా రాసినప్పుడు ఆయన క్షేత్రస్థాయి పరిశీలన చేసి విస్తృతంగా అధ్యయనం చేసిన తర్వాత మాత్రమే నాటక రచన చేసేవాడు. అదంతా ఉయ్యాలవాడి నరసింహారెడ్డికి సంబంధించినటువంటి ఆ నోట్స్ మొత్తం కూడా ఒకసారి ఆయన నాకు చూపించడం జరిగింది, ఎంత వర్క్ చేసింది అనేటువంటిది. మరి చివరిసారిగా ఆయన చనిపోవటానికి ముందు అనంతపురం లలిత కళా సమితి వాళ్ళు పురస్కారం ఇస్తే ఆ విషయాన్ని నాకు ఫోన్ చేసి చెప్పటం, బహుమతి ప్రధాన సభ అయిపోయిన తర్వాత దానికి సంబంధించినటువంటి క్లిప్పింగులు, ఫోటోలు అన్ని కూడా పంపి ఆనందాన్ని నాతో పంచుకోవడం జరిగింది. ఏదేమైనా ఒక మంచి ఆత్మీయ మిత్రుడు, తెలుగు పద్య నాటక రచనను సుసంపన్నం చేసి మరెన్నో ఆయన కలం నుంచి జారువారాల్సినటువంటి నేపథ్యంలో హఠాత్తుగా మన మధ్య నుంచి వెళ్ళిపోవటం చాలా బాధాకరమైనటువంటి అంశం. మిత్రుడు కులశేఖర్కి నివాళి అర్పిస్తూ, ఇందాక శివప్రసాద్ చెప్పినటువంటి ప్రపోజల్ ఏదైనా దాన్ని ఒక స్ట్రీమ్ లైన్ చేసి ఆలోచిస్తే మనం అందరం కూడా ఆ కుటుంబానికి అండదండగా ఉండవలసినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ, అందుకు నేను కూడా ముందుంటానని చెప్పి తెలియజేస్తూ సెలవు. సంతోషం. ఈ సందర్భంలో ఆ మాట అనకూడదేమో. కందిమళ్ళ తనకున్నటువంటి సాన్నిహిత్యాన్ని నాటక రంగంలో ప్రత్యేకంగా పద్య నాటకానికి మిత్రుడు చేసినటువంటి గొప్ప కృషిని వివరిస్తూ వారితో ఉన్నటువంటి సాన్నిహిత్యం, వారి వ్యక్తిత్వం గురించి చెప్పారు. ఇప్పుడు అది కరెక్ట్ గా వినపడుతోందా? నాకెందుకో వాయిస్ అటువైపు నుంచి సరిగా వినపడటం లేదు. ఆనంద్ గారు కొంచెం లో ప్రొఫైల్లో వినిపిస్తుంది అవతల వైపు నుంచి. సడన్ గా ఎవరో కాల్ చేశారు, ఆ కాల్ తర్వాత నాకు వచ్చిన డిస్టర్బెన్స్. ఇప్పుడు ఓకే, ఒకసారి మాట్లాడు ఆనంద్. సార్ ఇప్పుడు వాయిస్ లౌడర్ గా ఉంది. ఇందాక సడన్ గా డౌన్ అయింది. బాగా డౌన్ అయిందండి. ఇప్పుడు బాగానే వినపడుతుంది. ఇప్పుడు నాకు బాగానే వినపడుతుంది. ఇందాక కందిమళ్ళ మాట్లాడుతున్నప్పుడు డౌన్ అయింది. ఓకే, ఇప్పుడు వారి నాటకాలు ఎక్కువ ప్రదర్శించి దర్శకత్వం వహించి మంచి నటులు సీనియర్ పత్తి ఓబులయ్య గారిని మాట్లాడాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఓబులయ్య గారు. ఓబులయ్య గారు మీరు అన్మ్యూట్ చేసుకోవాలి సార్, మీరు మ్యూట్ లో ఉన్నారు. ఆనంద్ రాలేదా? ఎవరో పిలుస్తున్నట్టు ఉన్నారు.
ఇందాక బానే వచ్చిందిగా, ఇందాక ఆయనే ఆపరేట్ చేశారే. ఏదో నాకు రావట్లేదేం సార్? ఓబులయ్య ఇందాక గారు, ఆపరేట్ ఓబులయ్య గారు నాకు కనపట్లేదు అసలు అక్కడ స్క్రీన్ మీద. ఉన్నారు స్క్రీన్ పైనే ఉన్నారు, నాకు కనిపిస్తున్నారు సార్. మీరు మ్యూట్ లో ఉన్నారు సార్. మీ మైక్ స్క్రీన్ మీద ఇలా టచ్ చేయండి ఓబులయ్య గారు. స్క్రీన్ మీద ఇలా టచ్ చేస్తే మీకు మైక్ గుర్తు పైకి వస్తుంది. అన్మ్యూట్ చేయండి. ఇప్పుడు ఓకే 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 సార్. ఓకే సార్. ఓకే. చాలా బాధాకరమైనటువంటి సమావేశం నాకు ఇది. ఎందుకంటే ఆయన చనిపోయింది హార్ట్ అటాక్ కాదు. హలో, చెప్పండి. చెప్పండి. హార్ట్ అటాక్ కాదు. కావలికి వచ్చేటప్పటికి ఊరికి పోవాలని బస్సులో ప్రయాణం అయిన తర్వాత అల్లుడు వచ్చినాడు, మొన్న మాట్లాడిపోయినాడు, కర్నూలు వచ్చి. వెంట అల్లుడే ఉన్నాడు, మురళి అబ్బాయి. ఓకే. కావలికి వచ్చేటప్పటికి నాకేదో కొంచెం అనీజీగా ఉంది అన్నట. భోంచేద్దామంటే వద్దు, లేదు ఏదైనా టీ ఉంటే కాఫీ తాగుదామన్నారు. అన్న తర్వాత కొంచెం ముందుకు పోయిన తర్వాత ఇద్దరు పక్క పక్కనే కోచ్, స్లీపింగ్ కోచ్ కదా, పడుకొని ఉన్నారు. ఏదో మాట్లాడుతూ చెబుతూ అవతలి పక్క తిరిగినాడు. ఒక 10 నిమిషాలు నాకు అల్లుడు పలకరిస్తే నో రిప్లై. తర్వాత చూస్తే ఆ కళ్ళు బయటకు వచ్చినాయి సార్, గుడ్లు. ఆ మనిషిలో తెలడం లేదు, కదిలితే నాకు కూడా బరువు అయిందంట. అక్కడ ఉన్నటువంటి ఒక డాక్టర్ కింద, బస్సులో ఉన్న డాక్టర్ వచ్చి చూసి ఈజ్ నో మోర్ అన్నాడు. అయితే బాధ ఏమిటంటే ఆయన చెప్పింది మానవత్వం అనేది లేకుండా పోయింది సార్. అక్కడ చనిపోయినాడు అని తెలిసిన తర్వాత ఆర్టీసీ ఆ బస్సు వాళ్ళు దింపమంటారు, దింపడానికి ఎవ్వరూ లేరు, ఆయన ఒక్కడు తప్ప. ఆ బాడీ చనిపోయిన తర్వాత విపరీతమైన బరువు వచ్చిందంట. కాళ్ళు పట్టుకొని కిందికి లాగి బస్సు ఆపిన తర్వాత ఆ చిన్న టీ హోటల్ ఉన్నదంట పక్కనే. వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ బస్సులో ఉండే వాళ్ళందరినీ తిట్టి ఆ బాడీ దింపి, అప్పుడు ఒక ప్రైవేట్ వ్యాన్ పిలిపిస్తే ఆ ప్రైవేట్ వ్యాన్ వాళ్ళకు చెప్పినారంట, ఇతన్ని ఎక్కడికి తీసుకుపోయినా హాస్పిటల్ తీసుకుపోతే మీరు అక్కడ టెస్ట్ చేయాల్సింది, పరీక్షలు అవి అని చెప్తారు, వద్దు. ఒక రూట్ చెప్పినారు, అంటే ఈ చెక్ పోస్టులు లేని రూట్ చెప్పినారు, తీసుకుపోమని చెప్తే అల్లుడు, ఆయన, ఇంకొక వ్యక్తి, ముగ్గురు ఆ బాడీని తీసుకొని పోయి రాత్రి 1:30, 2 అయింది. సరే, తర్వాత దానక్రియలు జరిగినాయి. కానీ ఆ అల్లుడు మాట్లాడుతూ మొన్న కర్నూలు కొడుకు ఆ సినిమా ఫీల్డ్ ప్రయత్నం చేస్తున్నాడు కానీ కాలేదు. అబ్బాయిని మేము వచ్చి ఇన్నే ఉండు అని అంటే, ఇంట్లో నేను బాడీ గట్టి ఉంటాను అంటే, ఇచ్చిన అవార్డులు ఎక్కడ పెట్టుకోవాలనే సందేహం వాళ్ళకి ఇప్పుడు పెద్ద సమస్య కూర్చున్నది. అంటే ఆ స్థలం ఎక్కడ పెట్టుకోవాలని. సొంత ఇల్లు లేదండి? లేదు, కడపలో చిన్నది అప్పుడు గవర్నమెంట్ ఇచ్చింది. ఇప్పటికీ రెండేట, మనం పెద్దలు చెప్పినట్టుగా అక్కడ ఆయన లక్ష్మీ కులశేఖరే, కానీ లక్ష్మి ఆయన భార్య పేరు, ఆయన పేరు కులశేఖరే. భార్య పేరు పెట్టుకొని పాపం ఆ భార్య చనిపోయింది, సంవత్సరం అయింది. దాంతో ఆయన చాలా మానసికంగా కృంగిపోయినాడు. మొన్న లాస్ట్ మంత్ 26 తిరుపతిలో మన అభినయ వాళ్ళు చాలా గొప్ప సన్మానం చేసినారు. తర్వాత 2వ తేదీ బల్లార్లో సన్మానం జరిగింది. ఎన్ని సన్మానాలు ఉన్నా ఆయన జీవితంలో అంత సరస్వతి పుత్రుడే కానీ లక్ష్మీపుత్రుడు కాదు. ముఖ్యంగా మాకు కర్నూలులో ఆయన రాసిన నాటకాలు 8 నాటకాలు ఆల్రెడీ ప్రదర్శన ఇచ్చినాము. అన్ని బంగారు నంది, వెండి నంది ఇచ్చినటువంటి నాటకాలే. ఇంకోటి కొత్తది జగదేక సుందరి సామ అని హిస్టారికల్ నావెల్ సార్. అది రేడియో నాటిక పోటీలో అజీజ్ గారు రాసిన నాటికను ఈయన ట్రాన్స్లేట్ చేసి నాటకంగా మార్చినాడు, పద్య నాటకంగా. అది ప్రదర్శన రికార్డింగ్ అంతా అయిపోయింది. ప్రదర్శనకి వెళ్దామని చెప్పేసి అనుకున్న సమయంలో మాకి ఒక రకంగా అశనిపాతమే వార్త. మా సంస్థ తరపున ఆయన నాటకాలు నందికి వెళ్ళినటువంటి వాటిలో బబ్రువాహన విజయము, కృష్ణాభిమన్యు, ప్రమేలార్జున పరిణయము, సైసైర నరసింహారెడ్డి, మయూరధ్వజ విజయము, శ్రీకృష్ణ కమలపాలిక, మహారాధికర్ణ, మాధవ ప్రస్థానము, ఇప్పుడు జగదేక సుందరి సామ. నాకున్నటువంటి సాహిత్యంతో అనుబంధం కానీ నాటకంతో అనుబంధం కానీ పద్య నాటకంలో
ఆంధ్రదేశంలో అంతటి గొప్ప రచయిత లేడు, ఇప్పుడు లేడు, రాబోడు. గతంలో పెద్దలు ఉన్నారు, కానీ అంత గొప్ప నాటక రచయిత, అంత గొప్పగా రాసేటువంటి వాడు. ఒక చిన్న సంభాషణ ఆయన చెప్పింది మీకు వినిపించి నేను సెలవు తీసుకుంటాను. ఆ కర్ణుడు చనిపోయేది తెలిసి కృష్ణ నువ్వు ఎందుకు ఈ విధంగా చేసినావని కుంతి ప్రశ్నిస్తే ఆయన అంటాడు, అత కర్మ దురూపహతము జన్మ సంస్కారము ప్రారబ్ధమునకు మూలము అందు అనుభవము నీకైనను నాకైనను అనివార్యమంటూ ఒక పద్యంలో ఒక మాట అంటాడు. జన్మ జన్మకును వెంటాడు జాతకము దాని తప్పింప విధికైన తరము కాదు, కలతమాని ఈ సత్యము గనుము సాధ్యని. కాబట్టి ఆయన గురువు కమాల్ సాబ్ అని తెలుగు పండితుడు జమ్మలమడుగులో పద్య నాటకంలో ఆయనకు గురువు. ఆ కమాల్ సాహెబ్ ప్రోత్సాహంతో ఆయన చదువుకున్నది 10వ తరగతి అయినా అద్భుతమైనటువంటి పద్యం రాసినటువంటి వ్యక్తి అయినా సరే, సాంఘికము, చరిత్ర ఇవన్నీ నాటకాలు చాలా రాసినా కూడా మేము కర్నూలులో ఆయన రచనల్లో 9 నాటకాలు ప్రదర్శించుకోవడం అంటే అది మాకు ఒక గొప్ప కీర్తిగా లేదా ప్రతిష్టగా భావిస్తున్నాం. కానీ ఆయన చివరికి చాలా దయనీయ స్థితిలో చనిపోయినాడు. మొన్న ఇటీవల ఆయన కర్నూలు వాళ్ళ అల్లుడిని పిలిపించి ఒక 50,000 రూపాయల కుటుంబానికి ఆర్థిక సాయం చేశాం. పెద్దలు శివప్రసాద్ గారు, మన సాంబశివరావు గారు చెప్పినట్లుగా కుటుంబానికి ఏదైనా చేస్తే బాగుంటుందేమని చిన్న విన్నపం. చాలా బాధాకరమైన స్థితిలో ఉంది ఆ కుటుంబం అయితే. ఇప్పుడు అంత గొప్ప రచయితకు నిజంగా లక్ష్మి దూరం అయింది. సరే, అది విషయము. నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ నమస్కారాలు. ధన్యవాదాలు ఓబులి గారు, మీ విచారాన్ని పంచుకున్నారు. ఒక రచయితలో మీకున్నటువంటి సాన్నిహిత్యాన్ని, చాలా గొప్ప సాన్నిహిత్యం, వారితో మీకుండటం అదృష్టం. వారికి మీరు సహాయం చేసిన విధానం కూడా చాలా మానవీయ కోణంలో అభినందనీయం. తప్పనిసరిగా అందరూ నాటక అభిమానులు అందరూ కలిసి వారి కుటుంబాన్ని ఏ విధంగా మనము ఆర్థికంగా సహాయాన్ని అందిద్దాము అనేటటువంటిది 10 మంది పెద్దలను కూర్చుని ఆలోచించి మనం సహాయపడదాము. ఇప్పుడు తరువాత మనకి మాట్లాడాల్సిన వ్యక్తి వారి స్నేహితుడు మూల మల్లికార్జున రెడ్డి గారు. ఇందాక కన్నిమల చెప్పారు, సర్లేరు నీకెవరు పురస్కారం అప్పాజోసుల వాళ్ళు ఇచ్చినప్పుడు ఆయన మీద వచ్చినటువంటి సంచికని తనే సంపాదకత్వం వహించారు. మల్లికార్జున రెడ్డి గారు. సార్ మాట్లాడు. నమస్కారం సార్. నమస్తే, అందరికి నమస్కారం సార్. ఓకే, బాధాకరమైన సార్. ఇంతకు ముందు మన ఓబులి గారు చాలా మాటల్లోనే బాధలు ఎంత వ్యక్తం చెప్తుంటే డిస్టర్బెన్స్ ఏదో. ఎవరు సార్ మాట్లాడేది? శివప్రసాద్ ఎవరు మాటలు వినపట్టలేదే. ఇందాక మల్లికార్జున రెడ్డి గారు, మూల మల్లికార్జున రెడ్డి గారు. అవును, ఆయన ఆడియో ఆగిపోయింది. అట్లానా? మల్లికార్జున రెడ్డి గారు, మల్లికార్జున రెడ్డి గారు మీరు మ్యూట్ లోకి వెళ్ళిపోయారు సార్. అసలు ఆడియోనే కనెక్ట్ కాలేదు. ఎట్లా? అట్లయితే ఈ లోపు ఇంకొకళ్ళ మాట్లాడేద్దామా? మాట్లాడేచ్చండి, ఎందుకంటే నెక్స్ట్ సాయి. ఓకే సార్, నువ్వు మాట్లాడు. అందరికీ నమస్కారం అండి. ముందుగా పల్లెటి లక్ష్మీ కులశేఖర్ గారికి నివాళులు అర్పిస్తూ, ఇందాక శివప్రసాద్ గారు చెప్పినట్టుగా కథ, నవల, కవిత, గేయం, వ్యాసం, పద్యం అన్ని ప్రక్రియల్లో కూడా ఎంతో నిష్ణాతుడు. నేను ఆయన నవల్లో కూడా చదవడం జరిగింది. ఆ నవల్లో కూడా చాలా సరళమైన పదాలతో
సరళమైన భాషతో బాగా ఆకట్టుకునేటట్టుగా ఆ నవలు రాయటం కూడా జరిగింది. అలాగే ఆయన పద్య నాటకాలు చూస్తే ఆయన రచనలో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఆ ఒక సన్నివేశానికి రెండో సన్నివేశానికి మొదటి సన్నివేశం అయిపోయిన తర్వాత రెండో సన్నివేశం ఏం చెప్తాడు, ఎలా చెప్తాడు అనేటువంటి ఒక ఉత్కంఠత కలిగించేటువంటి నైపుణ్యం కలిగినటువంటి ఒక గొప్ప రచయిత. ఆయన పెద్ద చదువుకోకపోయినా రామాయణ భారత భాగవతాలను బాగా అవపోసన పట్టారు. పండితులతో సమానంగా ఆయన రాయగలిగేవాడు. నేను అనేక సార్లు ఆయన నాటకాలు చూడటం జరిగింది. ఏది మన మృత్యుతో ముఖాముఖి, తర్వాత పిల్లి కాదు మార్జాలం, అసిధారావ్రతం లాంటి నాటకాలు నేను చూడటం జరిగింది. ఆ నాటకాలను చాలా గొప్పగా రాశారు. మృత్యుతో ముఖాముఖి ఎయిడ్స్ సమస్యను తీసుకొని ఎంత చక్కగా, అంటే అది పెద్ద డ్రై సబ్జెక్టు, దాన్ని నాటకంగా రాయగలిగారు అంటే చాలా గొప్ప విషయం. చాలా గొప్పగా మలిశారు ఆ నాటకాన్ని కూడా. అలాగే ఇక పాటలకు వచ్చేటప్పటికి నా నాటకాలకి చాలా పాటలు రాయటం జరిగింది. ముఖ్యంగా రామకృష్ణ పరమహంస నాటకానికి ఆయన పాటలు రాయటం జరిగింది. ఆయన పాటలు ఎంత గొప్పగా ఉంటాయి అంటే ఒక వాక్యం చెప్తాను నేను. దాంట్లో ఓంకారం గర్భంలో ఒదిగింది ఆధ్యాత్మికం అంటూ ఒక పదప్రయోగం చేస్తూ చాలా గొప్పగా ఆ ఆధ్యాత్మికాన్ని, ఒక మతాన్ని, అన్నిటినీ కూడా చాలా చక్కగా వర్ణిస్తూ చాలా చక్కగా రాయటం జరిగింది. అలాగే పాటలతో కూడా చారిత్రక పాటలు రాయటం కానివ్వండి, సాంఘిక నాటకాల్లో చాలా గొప్ప పాటలు రాసిచ్చారు నాకు. ఇంటింటి భాగవతం అనేటువంటి ఒక నాటకంలో కూడా 2 పాటలు, స్త్రీ ఔనిత్యాన్ని చాటుతున్నటువంటి ఎవరమ్మా నువ్వు, ఎవరి కొరకు పుట్టావు అంటూ ఒక గొప్పగా ఒక మంచి పాట రాయటం జరిగింది. అలాగే నేను ఎప్పుడు ఏది అడిగినా కూడా ఋషి నాటకానికి కానివ్వండి, నా ఋషి నాటకానికి కూడా అలాగే రాసిచ్చారు. మంచి మంచి పాటలు రాయటం జరిగింది. అలా చెప్పిన క్షణంలోనే ఆ కథ నేను దాని ఆత్మను పట్టుకోవటం, ఇందాక శివప్రసాద్ గారు చెప్పిన దాని ఆత్మను పట్టుకోవటం చాలా ఈజీగా పట్టుకునేవాళ్ళు. చాలా ఈజీగా అప్పుడప్పుడే రాసిచ్చేవాళ్ళు. ఒక్కసారి మాత్రం కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి మా ఇద్దరికి వచ్చింది. ఋషి నాటకానికి 4-5 పల్లవులు రాశారు. నాకేమో ఆ పల్లవులేమో నచ్చట్లేదు. మళ్ళీ కథ చెప్పాను, మళ్ళీ రాశారు, నచ్చట్లేదు. చివరికి ఆయన ఒక మాట అన్నారు, సార్ ఇక నేను రాయలేను సార్, మీకు ఎందుకనో నచ్చట్లేదు అన్నారు. కాదు సార్, ఒక్కసారి వినండి. అతను వ్యక్తిత్వం క్యారెక్టరైజేషన్ చెప్పడం జరిగింది నేను. ఆ క్యారెక్టరైజేషన్ సూర్యుడు లాంటి వాడు సార్, అతనికి ఏం స్వార్థం ఉంటుంది, అలాంటి వాళ్ళు ఆ ఇంట్లో వాళ్ళు అందరూ తిట్టినా కూడా తన పని తను చేసుకెళ్ళిపోతాడు. అని నేను పూర్తిగా కూడా చెప్పలేదు. ఒక్క నిమిషం ఆగండి సార్, అలాగే లైన్లో ఉండండి సార్ అన్నాడు నన్ను. అని వెంటనే సార్ ఒక మాట చెప్తాను ఏనండి, ఇది బాగుంటే కంటిన్యూ చేద్దాం అన్నాడు. వెలుగులు పంచే సూర్యుడికి ఏముంటుంది స్వార్థం, పరోపకారం ఒకటే అందులోని పరమార్థం అంటూ గొప్ప వ్యాఖ్యానం చేశాడు అతని క్యారెక్టరైజేషన్ మీద. అది ఇలాంటిది కావాలి సార్ నాకంటే. అప్పుడప్పుడే నా 5వ నిమిషంలోనే నాకు పాట పంపించడం జరిగింది. అంత ఈజ్ ఉన్నటువంటి గొప్ప రచయిత, మంచి మానవత్వం ఉన్నటువంటి రచయిత. సరే, అందరూ చెప్పినట్టుగా నిజంగానే ఆయన దగ్గర లక్ష్మి లేకపోవటం బాధాకరమే. మరి అది అందరికీ సరస్వతి ఉన్న చోట లక్ష్మి ఉండదు, లక్ష్మి ఉన్న చోట సరస్వతి ఉండదు అంటారు కదా. అలాగే పాపం ఆయనకి అలాంటి పరిస్థితులు వచ్చినాయి. అయితే ఒక మంచి వ్యక్తి, మంచి రచయిత, అన్ని ప్రక్రియల్లో కూడా అందివేసిన చెయ్యి. అతనికి ఇలా జూమ్ మీటింగ్లో మనందరం నివాళులు అర్పించడం ఎంతైనా అవసరం ఇలాంటి వ్యక్తులకి. ఎందుకంటే ఒక దళిత జాతిలో ఉన్నటువంటి ఆణిముత్యం, అలాంటి ఆణిముత్యానికి మనం మా అరవింద్ ఆర్ట్స్ తరపున కూడా నివాళులు అర్పించడానికి అరసం తోడ్పాటుతో చేయటం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందని తెలియజేసుకుంటూ ముగిస్తాను నేను. తర్వాత వెంకటేశ్వరరావు గారు, వెంకటేశ్వరరావు గారు
మల్లికార్జున రెడ్డి గారు లైన్ లో ఉన్నారండి. ఉన్నారా? అట్లయితే మల్లికార్జున రెడ్డి గారు మీరు మాట్లాడండి మళ్ళీ. బిఆర్ రాసాని కూడా ఎంటర్ అయ్యారు. అట్లాగే మాట్లాడిద్దాం. మల్లికార్జున రెడ్డి గారు ఏదైనా ప్రాబ్లం ఉంటే నెక్స్ట్ రాసాని గారు లేదు, ఇప్పుడే ఆయన ఎంటర్ అయ్యారు, ఆడియో కనెక్ట్ అవ్వాల. వెంకటేశ్వరరావు ఉన్నాడు చూడండి. వెంకటేశ్వరరావు మ్యూట్ ఉందిలో చూడు, మ్యూట్ లో ఉంది. ఒకసారి ఆ స్క్రీన్ మీద నొక్కు ఒకసారి. సార్ వినిపిస్తుందా? రైట్ రాసాని గారు, రాసాని గారు వచ్చారు. విఆర్ రాసాని గారు వచ్చారు. ఆయన కూడా నాటక రచయిత, పద్యాన్ని రాయగలిగినటువంటి నాటక రచయిత కూడా. ఆయన కూడా పద్య నాటకాలు, పౌరాణికాలు రాశారు. బహుశా మన రాసాని గారికి మంచి కథా రచయిత, నవలా రచయిత. ఈ మధ్య మంచి పరిశోధనాత్మకమైనటువంటి నవలలు మంచివి రాస్తున్నారు. ఇప్పుడు తను పల్లేటి లక్ష్మీ కులశేఖర్ గారి గురించి తెలిసే ఉంటది. తప్పనిసరిగా వారిని మాట్లాడి నివాళి అర్పించవలసిందిగా కోరుతా ఉన్నా. రాసాని గారు సార్ మాట్లాడండి. చెప్పండి సార్, వినిపిస్తుంది. ఓకే, మీరు మాట్లాడండి. నివాళి మన మిత్రుడు కులశేఖర్ గారి గురించి. కులశేఖర్ గారు నాకు చాలా ఏళ్ల నుంచి తెలుసు సార్. ఎందుకంటే ఒక కళాకారుడిగా, ఒక నాటక రచయితగా నాకు చాలా కాలం నుంచి తెలుసు. ఎందుకంటే పద్య నాటకాలు రాయడం, ఆయన రామలింగం గారు ఉన్నారు కదా, ఆ స్థాయిలో ఈయన కూడా ఇక్కడ రాసి మంచి పేరు తెచ్చుకున్నవాడు. వారు రాసినటువంటి పౌరాణిక నాటకాలు ఎక్కడ పోయినా కూడా నందిలో బహుమతులు వచ్చేవి. అంత బాగా పద్య రచన అనేది నాటకంలో ఆయన్ని చూసి నేర్చుకోవాలి ఎవరైనా. నేను కూడా పద్య నాటకాలు రాశాను, కానీ ఆయన రాసినట్టు నేను రాశానని అనుకోవడం లేదు. ఆయన ఎక్స్పర్ట్ దాంట్లో. అట్లాగే కళాకారుడు కూడా. ఒకప్పుడు నేను కూడా నాటకాల్లో నటించేవాడిని. నాకు కూడా ఉత్తమ నటుడు, బెస్ట్ విలను ఇట్లాంటివి వచ్చాయి. కానీ నేను తర్వాత రచనలకే పరిమితం అయ్యాను. సో మళ్ళీ కాబట్టి రంగస్థలంలో నటించడం అనేది పక్కన పెట్టి రచనలు చేస్తూ ఉంటే, ఎక్కడ నాటక పోటీలు జరిగినా నేను పోయినా కూడా ఆత్మీయంగా వచ్చేవారు. మొన్న కూడా గుంటూరులో నంది అవార్డ్స్ కు సంబంధించింది, అప్పుడు నేను వన్ ఆఫ్ ది జడ్జెస్ గా ఉన్నాను. అప్పుడు ఆయన ఎంతో ఆత్మీయంగా పలకరింపు కానీ, భుజంపై చేసుకొని మాట్లాడే తీరు కానీ చాలా ఆత్మీయంగా ఉండేది. ఎక్కడికి పోయినా కూడా చాలా నాటక రచయితల్ని, నటుల్ని ఆయన ప్రేమించినంతగా ఎవరు ప్రేమించలేదేమో అనిపిస్తుంది ఆ పట్ల. అట్లాగా ఆయనకు నాకు ఒక విధమైనటువంటి కళా సంబంధమైనటువంటి అనుబంధం మొదటి నుంచే ఉంది. వాళ్ళు ఒక నాటకం పేరు నాకు సరిగా గుర్తు రాలేదు, కానీ పంచవటి అనుకుంటా. సుమారుగా 30 ఏళ్ల నుంచి అది ఎంత ప్రసిద్ధమైందో అది. అట్లా ఆ నాటకంతో అనుకుంటా నాకు పరిచయం అయింది 30 ఏళ్ల క్రితం. ఆ తరువాత అట్లాగే కంటిన్యూ అవుతూ వచ్చింది. వారు చనిపోవడం అనేది చాలా బాధ వేసింది సార్. ఎందుకంటే ఒక నెల క్రితం కూడా నాతో మాట్లాడాడు ఫోన్లో. అట్లాంటి ఆయన తరువాత నాకు మెసేజ్ వచ్చింది, ఇట్లా చనిపోయాడని. నేను చాలా బాధపడ్డాను. ఇంత మన అందున రాయలసీమలో పద్య నాటక రచయిత ఇంకా లేరేమో అనిపిస్తుంది. అది తీరని లోటు ఆయన చనిపోవడం అనేది. పద్య నాటకానికి తీరని లోటు సార్. ఒక రాయలసీమకే కాదు, ఒక మొత్తం మన తెలుగు నాటక వ్యవస్థలో అది పెద్ద లోటు. ఆ లోటు ఎవరు తీర్చలేనిది. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకి అందరికీ నేను తీవ్రమైన సంతాపాన్ని తెలియచేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, రాసాని గారు మీ స్పందన ఒక మిత్రుడిగా మంచి నివాళి అర్పించారు. తర్వాత మల్లికార్జున రెడ్డి గారు సరైందా?
మళ్ళీ ఆడియో కనెక్ట్ కావట్లా. ఏంటిది? ఏం జరుగుతుంది ఈయన దగ్గర? తర్వాత నెక్స్ట్ ఇంకా చెప్పు. మాట్లాడవలసిన మియా వెంకటేశ్వరరావు, షేక్ మియా షేక్ వెంకటేశ్వరరావు, గారు. నీ సార్, ఫోన్ మ్యూట్ లో ఉంది, అన్మ్యూట్ చేసుకో. మియా షేక్ ఎవరో హ్యాండ్ రైజ్ చేశారండి. ఓకే, ఎవరు మాట్లాడాలనుకున్నా వెంకటేశ్వరరావు, వెంకటేశ్వరరావు నీ మ్యూట్ లో ఉంది, మ్యూట్ లో ఉంది. సార్ నమస్తే అండి. రైట్ రైట్, మాట్లాడు నమస్తే, మాట్లాడండి. అందరికీ నమస్కారం సార్. కానీ ఈరోజు పల్లెటి లక్ష్మీ కులశేఖర్ గారి సంస్మరణ సభ ఇలా జూట్ మీటింగ్ లో జరుపుకోవటం చాలా నాకు బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఆయన, నేను ఆర్టీసీలో పనిచేసేటప్పుడు ఆర్ట్స్ కోట్ టీం ఒకటి రన్ అవుతా ఉండేది. దానికి నాగమల్లేశ్వరరావు, స్వామి సోదరుల ఆ టీంని రన్ చేసేవాళ్ళు. అప్పటికే అసిదార వ్రతం ఇంకా కొన్ని నాటకాలు వారు ఆడారు. నేను అప్పటికి పౌరాణిక నాటకాలు లైట్ గా ఆడుతూ ఉండేవాడిని. సోషల్ కూడా ఆడా, కానీ ఆ టీంలో ఆడలేదు. ఆ టైంలో అనుకోకుండా పిల్లి కాదు మార్జాల నాటకంలో నన్ను కూడా పెట్టుకున్నాను. అక్కడి నుంచి నేను ఆయన రాసిన నాటకాలన్నింటిలో నేను నటించాను. ఆయన పాపం మా రూమ్ లో కింద పడుకొని కింద కూర్చొని రాసేవాడు. ఆ రోజుల్లో మనం ఏదైనా చెబితే ఫోన్ చేసి సార్ ఇది సన్నివేశం అంటే 2 నిమిషాల్లో మనకి రాసి ఇచ్చేవాడు. నాకు అలా ఎంతో బాగా సన్నిహితం ఏర్పడింది. మా టీం వాళ్ళంతా బాగుంటారు, కానీ నా మీద ఇంకా ఎక్కువ అభిమానం ఆయనకి ఎందుకో నాకైతే తెలియదు. అయితే ఆయన ఒకసారి ఆర్ట్స్కో పోటీలు ప్రదర్శన తిరుపతిలో జరుగుతుంటే కాటిసీని ఏకపాత్ర పోటీలకు వెళ్తుంటే వెంకటేశ్వరరావు వాటికి మూమెంట్స్ చెప్పాడు నాకు. ఊరికి ఇలా చేయాలి అలా చేయాలి. అది స్టేట్ ఫస్ట్ నాకు ఒక కాటిసీన్లో ఇచ్చారు. ఆయన నాటికల్లో నేను బెస్ట్ విలన్ తీసుకున్నాను. పిల్లిగాది మార్జాలు చాలా నాటికల్లో తీసుకున్నాను ప్రైజులు. అలాంటి మనిషి నన్ను వెంకటేశ్వరరావు, నా పేరైతే వెంకన్న అని పిలుస్తాడు. మా మిస్సెస్ ని మల్లేశ్వరి అయితే మల్లమ్మ అని పిలుస్తాడు. ఆయన ఎప్పుడు విజయవాడ వచ్చిన గుణదలు వస్తాడు. ఆ గుణదలు వచ్చినప్పుడు మా ఇంటికి కంపల్సరీగా వస్తాడు. అసలు నేనంటే ఆయనకి ఎంతో ప్రేమ. మొన్న మధ్య నేను బాలనాగం నాటకం ఎక్కడో ఒక సీన్ ఆగిపోతుంది, ఒక అతను లేడు, క్యాన్సిల్ అయ్యాడు. బాలనాగంలో మాయల ఫకీరు సీను జంగమదేవరగా వెళ్ళి బాలనాగమని కుక్కగా మార్చి తీసుకొచ్చేటప్పుడు అది జంగమదేవర వేషం ఒక అతను ఎగ్గొడితే నేను వేయాల్సి వచ్చే పరిస్థితి వచ్చేది. చదివితే డైలాగులు కొద్దిగా బాగానే ఉన్నాయి పుస్తకంలో, కానీ నేను ఎమ్మటే ఫోన్ చేసి, సార్ ఈ సన్నివేశం ఇలా ఉంది, అక్కడ ఏమందంటే మాయల ఫకీరు నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావు తెలుసా, కార్యవర్ధి మహారాజుతో, మహావీరుడు బాలనాగమ్మ మహాప్రతివత, నువ్వు సర్వనాశనం అవుతావు, వాళ్ళతో పెట్టుకోబాకని చెప్తే పంతం గట్టి వస్తాడు. కానీ కుక్కని చేసిన తర్వాత అప్పుడు వీడు నా సంగుని ఫేస్ చేసి, సంగు నువ్వు వీరుడు సూర్యుడు అన్నావు, బాలనాగ ప్రతివత, అదిగో కుక్కని చేసి తీసుకొస్తున్నాను చూడని ఒక నవ్వుతో అక్కడ డైలాగ్ కొంచెం పెంచి రాయండి అంటే రాస్తాను. ఇది ఇప్పుడు జరిగిందంటే ఈయన చనిపోయే 10 రోజుల ముందు జరిగిన మా ఇద్దరి మధ్య జరిగిన చర్చ అది. అంతేకాదు నాయన నన్ను ప్రత్యేకంగా హైదరాబాద్ లో వివేకానంద కల్చరల్ అసోసియేషన్ నాగిరెడ్డి గారి ద్వారా విప్రనారాయణ నాటకాన్ని వాళ్ళు అక్కడ ప్రదర్శిస్తుంటే ఆయనకు రాసిచ్చాడు, నేర్పుతున్నారు. కానీ రంగనాథుడి పాత్రకి హైదరాబాద్ లో చాలా మందిని చూశారట. చూస్తే వాళ్ళకి అనుకున్న రీతిలో సెలెక్ట్ అవ్వలేదని చెప్పేసి విజయవాడ నాకు ఫోన్ చేసి, వెంకటేశ్వరరావు నువ్వు ఆ వేషం వేయాలి అన్నారు. సార్ నేను హైదరాబాద్ వచ్చి నేను రిహార్సల్ చేసి వెళ్ళి కష్టం సార్, అంతలా అంటే నాకు చిన్న వేషం అయితే వేస్తాను సార్ అంటే, నీకు నేను తగ్గించి 3 సీన్లు ఉంటాయి, 3 సీన్లకి 3 పద్యాలు పెడతాను, కొద్ది డైలాగులే పెడతానని చెప్పేసి ఆ విప్రనారాయణలో నాకు ఆ పాత్ర ఇవ్వడం జరిగింది. ఆ పాత్ర వేస్తే నాగిరెడ్డి గారు సుమన్న కూడా పెట్టను, ఎవరిని పెట్టను, నా వెంకటేశ్వరరావు ఉన్నంత కాలం రంగనాథుడు వెంకటేశ్వరరావు అని చెప్పేసి ఆ నాటకం 56 ప్రదర్శనలు ఆడాం. 56 ప్రదర్శనలో ఒక 53 ప్రదర్శనలు నేను ఆడా. అందులో ఒక ప్రదర్శన రాఘవ శర్మ ఒక ఆయన మా ఊర్లో సొంతంగా నేను ఆడాలి సార్ అంటే, ఆయన ఒప్పుకోకపోతే నాకు కుదరదని చెప్తే ఆయన తాడిచ్చారు. నన్ను అంత బాగా 56 నంది అవార్డు దానికి, గరుడ అవార్డు దానికి, ఎన్టీఆర్ కళా పరిషత్ ఒంగోలు నాటకానికి ప్రైజ్, అన్నిటికీ ప్రైజులు. ఆయన నాటక ప్రతి ప్రైజే, నాటకం వస్తే ప్రైజే.
ఇప్పటికి కూడా స్క్రిప్ట్ నా దగ్గర ఉంది, నువ్వు తీసుకో వెంకటేష్, నువ్వు ఆడుకో, నాగిరెడ్డి ఆడతలేదని చెప్పారు. నా స్క్రిప్ట్ కూడా నాకు ఇచ్చారు. అంతేకాదు ఆయనకి ఈ కష్టకాలంలో కూడా మా ఆర్టిస్ట్ కోర్టు తరఫున మేమంతా ఆయనకి ఏదో మా చేత అయినంత మటుకు చేశాం. ఆయన ఏదైనా పత్తి ఓబులయ్య గారి లలిత కళా పరిషత్ కర్నూలు, మీరు అందరూ చెప్పినట్టు కడప సవేర్ ఆర్ట్స్ వెంకటయ్య గారు వాళ్ళు, అవి వాళ్ళకి మూల స్తంభాలు. వాళ్ళు ఆయన బాగా పోషించారు, చేశారు, చెందారు. ఆయన పాపం ఆయన నాటకాలు ఆడినన్నాళ్ళు ఇందాక మీరు అందరూ చెప్పినట్టు లక్ష్మి కులశేఖర్లో ఆ లక్ష్మి లేదన్నట్టు ఆయన అనేవాడు, వెంకన్నా నేనేం చేయను వెంకన్నా, నాకు వెనకాల పరిస్థితి బాగలేదు, నేను నాటకం రాస్తేనే నేను బతికేది, నా బ్రతుకు తెరు నాటకం మీద వెంకన్నా, అందుకే రాస్తున్నా, లేదా సాయి గారిని నేను పాట రాటి డబ్బులు అడగాలి, నాకు బాధ కదా, కానీ నా పరిస్థితి అది అని అన్నాడు. ఆయన ఒక్కోసారి అనేవాడు, నేను పద్యాల నాటకాలే రాస్తాను, సాంఘికాలు రాయలేని. ఇప్పటి వాళ్ళకి అసలు అందరూ నాతో ఎవరు రాయించుకోవట్లేదు వెంకన్నా, అందరు పద్య నాటకాలు అడుగుతున్నారు. గంగోత్రి సాయి గారిని ఎట్టనగా నువ్వు చెప్పి ఒక మంచి నాటికి నేను రాసిస్తాను, నాకు డబ్బులు కూడా వద్దు, ఆయన దాంట్లో ఆడితే నా నాటకానికి పేరు వస్తుంది, ఆ పేరు వస్తే అక్కడి నుంచి నా నాటికలో అందరూ రాయించుకుంటారు, కాబట్టి ఒకసారి సాయి గారికి చెప్పు అని చెప్పారు. అయితే సాయి గారిని చెప్పడం జరిగింది. అయితే ఆల్రెడీ మాకు వల్లూరు శివప్రసాద్ గారు, ఆకిళ్ళ గారు ఈద చెల్లనే సరిపోతా ఉన్నాయి. అయితే పాటలు మాత్రం ఆయన రాయించుకునేవాళ్ళు, చాలా బాగుండేది. కానీ అలాంటి మంచి రచయిత, ఇందాక మీరంతా పెద్దవాళ్ళు చెప్పినట్టు నేనైతే వక్తను కాదులే, కానీ అది అనుకోకుండా ఈ జూమ్ మీటింగ్ అంటే ఏంటో అసలు కనీసం ఇది క్లిక్ చేయడం కూడా నాకు తెలియదు. సాయి గారి క్లిక్ చేయదని చెప్తే ఈ విధంగా ఈ సమావేశాలు పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాను. కాకపోతే కులశేఖర్ గారు లేని లోటుగానే ఉంది నాకు, నాకే కాదు యావత్ రాష్ట్రానికి, తెలుగు రాష్ట్రాలు రెండింటికి కూడాను. ఎందుకంటే మంచి రచయిత మీరంతా చెప్పారు కాబట్టి, గేయాలే కాదు, కవితలే కాదు, నాటికలే కాదు, నాటకాలు అసలు టీవీ సీరియల్స్ రాశాడు, సినిమా రాశాడు. అదే ఇందాక చెప్పినట్టు అది సినిమా రోజా ఫస్ట్ పిక్చర్ అదే తపస్సు, ప్రేమ తపస్సు, ఇవన్నీ చేశాడు మహానుభావుడు. మరి అలాంటి వాడికి కాకపోతే ఆయన ఉన్నప్పుడు కొంచెం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న జనం, ఈ కులశేఖర కరువు ఎప్పుడు తిరుగుతుందో పాపం అనుకునేవాళ్ళే తప్ప చేసేవాళ్ళు. కానీ ఆయన చనిపోయిన తెల్లారి విజయవాడలో ఆచంట వెంకటరత్నాయుడు గారి విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంటే వెంకయ్యనాయుడు గారు వీళ్ళంతా వచ్చారు. అక్కడ కళాకారులంతా చాలా మంది పల్లెటి లక్ష్మీ కులశేఖర్ గురించి చర్చించుకోవడం జరిగింది. అంటే ఆయన బ్రతికున్నప్పుడు కొంతమంది ఆర్టిస్టులకు చాలా మందికి తెలిసిన కొంతమంది ఆర్టిస్టులే, కొంతమంది ఆయన సమాజాలు ఆయన గురించి చర్చించుకునే. కానీ ఆయన చనిపోయిన తర్వాత అసలు ఇప్పుడు పొంగల్గా ఎక్కడ చూసినా కులశేఖర్ గొప్పతనం ఇప్పుడు తెలిసి వచ్చింది. కనీసం ఆయన 10th క్లాసే చదివాడు. 10th క్లాసే చదివినా కూడా అతను క్రిస్టియన్ అయినా కూడా రామాయణ మహాభారతాలు వీటన్నిటిలో బ్రహ్మాండమైనటువంటి పట్టు సాధించాడు. ఒకప్పుడు ఆచంట వెంకటరత్నాయుడు గారు స్వయంగా మాతో అన్నాడు, అరే ఆ కులశేఖర్ గారితో ఒక మంచి నాటికి రాయించండి రా, కుటుంబ వ్యవహారాల్లో, వాడు మామూలుడు కాదురా, వాడు వాల్మీకి చదువు లేకపోతే రామాయణ రాసి అట్టాకి వాల్మీకి అంత రోడ్డు మామూలుడు కాదు, ఆచంట వెంకటరత్నాయుడు చాలా సార్లు అనడం జరిగింది. మరి భగవంతుడు ఇదంతా నాకు తెలిసి అయితే అది వరం అనుకోవటమే అలా రాయటం. ఎందుకంటే 10th క్లాస్ డిగ్రీ చదివిన వాళ్ళకి దిక్కు మొక్కలేదు అలాంటి వరవడి. మరి అన్ని రంగాల్లో పట్టున్నటువంటి మహానుభావుడు, అలాంటి మంచి వ్యక్తి చనిపోవటం, ఈ విధంగా మనం ఇలా కూర్చొని ఆయన గురించి చెప్పుకోవటం చాలా బాధగా ఉంది. నాకైతే ఇంకా చాలా బాధగా ఉంది. ఈ విధంగా ఆయన సంస్మరించుకుంటున్నా బాధగా ఉంది. కాబట్టి అందరికీ నమస్కారం. నమస్తే వెంకటేశ్వరరావు గారు, ఆరితో మీకున్న అనుభవంలో సార్ మల్లికార్జున రెడ్డి గారు. నమస్తే సార్. హలో నమస్తే షేక్ మియా గారు. సార్ నమస్తే సార్. నమస్తే. మహమ్మద్ మియా. ఓకే. వృత్తిరీత్యా నేను హెడ్ మాస్టర్ గా, గజెటెడ్ హెడ్ మాస్టర్ గా పనిచేస్తున్నా. అదే విధంగా కర్నూలు టీజీవీ కళాక్షేత్రం పత్తి ఓబులయ్య గారు అధ్యక్షులైతే నేను ప్రధాన కార్యదర్శిగా గత 15 ఏళ్ల నుండి పనిచేస్తా ఉన్నాం. ఆయన మొట్టమొదట పరిచయం శ్రీ లక్ష్మీ కులశేఖర్ గారు మొట్టమొదటగా ప్రియం వద అనే ఒక నాటకంలో నేను రౌడీ రజాక్ పాత్రలో పరిచయం అయ్యారు. ఆయన రాసిన ప్రతి 2 సాంఘిక నాటకాల్లోనూ ఒక 8 పౌరాణిక నాటకంలో నేను ప్రదర్శించా. ఆయన భాష, ఆయన రాత నిజంగా నాకు డాక్టర్ సి నారాయణ రెడ్డి ఈయన రాత 2 సరళంగా ఎక్కువ కాలం గుర్తుపెట్టుకునేటట్టుగా ఉంటాయి. మా కళాకారులు అందరూ చెప్తారు, మా ఓబులయ్య సారు దర్శకులుగా ఉండి చెప్తుంటారు. ఆయన ఒక్కసారి రాసి నేర్చుకున్న తర్వాత
అది శాశ్వతంగా పద్యం అలాగే మతుకుంటది. ఆ విధంగా నేను ప్రియంవదలో ఒక మంచి డైలాగు, అది జీవితానికి కూడా ఉపయోగపడుతుంది. జయించలేని చోట స్నేహం జయిస్తుంది ప్రియా అనే మాట అద్భుతంగా చెప్పిస్తాడు. ఆ తర్వాత మొన్ననే తిరుపతిలో అభినయ ఆర్ట్స్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ కమలపాలిక నాటికలో నేను ఘటోత్కచుడి పాత్ర కూడా వేశా సార్. ఆయన ఘనంగా సన్మానం జరిగింది. మరి అందులో కూడా ఆయనతో కలిసి జస్ట్ 20 రోజుల క్రితమే కలిసిన ఈ విధంగా అవ్వడం చాలా దురదృష్టకరం. కులశేఖర గారు కర్నూలు వచ్చినప్పుడల్లా అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చేవాడు. మా ఫ్యామిలీ ఫ్రెండ్ కూడా, వాళ్ళ భార్య ఇద్దరు వచ్చారు. ఒకసారి ఇద్దరికి బట్టలు పెట్టి కాళ్ళు కూడా పక్కే మేము మా ఇంటికి తీసుకొచ్చి, నిజంగా చాలా గొప్ప వ్యక్తి. ఆయన కొన్ని కృష్ణాభిమన్యులో రాసిన పాటలు కానీ, నారదునికి రాసిన పాటల్ని ఈ రోజు కర్నూలు జిల్లాలో అక్కడక్కడ భజన బృందాలు కూడా పాడుతుంటాయి. మనసా పాడుదమా మాధవుని నామము, మనసా పాడుదమా మాధవుని నామము, హరహర మీదేనే జీవన వేదము, మనసా పాడుదమా మాధవుని నామము అనేటువంటి ఎన్నో పాటలు భజనలు కూడా ఆ పాడడం నిజంగా ఆయన బ్రతికున్నట్టుగా మేము భావిస్తా ఉన్నాం. మొన్ననే ఘటోత్కచుడిగా నాకు మంచి అద్భుతమైన పాట రాశాడు, చాలా ఆనందంగా ఉంది. వీర నినాదం ఇది తీర్చూర నినాదం, భీమసుతుడు ఈ ఘటోత్కచునికై విజయగిరించిన విజయకేతనం. వీర నినాదం ఇది సూర నినాదం అనే పాట. పాటలు అద్భుతంగా రాసేవాడు, ట్యూన్లు కూడా అట్టే అద్భుతంగా చేసే వ్యక్తి. మరి లాస్ట్ లో ఘటోత్కచుని పాత్ర నేను వేసి చివరి పద్యం పాడి వచ్చి ఆయన సన్మానం చూసా. ఆ యొక్క పద్యం పాడి ఆయనకు నివాళులుగా అర్పిస్తా. అమ్మ, మీ ఆశయమునందు అవలీనమైన దుష్ట శిక్షణను బాధ్యతగా స్వీకరించుతున్నాను తల్లి. అమ్మ అనుమతితోడనే సమ్మతమున్న, అమ్మ అనుమతితోడనే సమ్మతమున, పితృమూర్తుల పాండవ క్షేత్రమందు జన్మ ఉన్నంత కాలము జయము కొరకు, జన్మ ఉన్నంత కాలము జయము కొరకు అంకితం మౌదునా తల్లి అగ్ని సాక్షి. అని వేషం తుడుచుకొని వచ్చి కిందికి వస్తేప్పుడు, సార్ ఘనంగా సన్మానం జరిగింది సార్, కంగ్రాచులేషన్ అంటే ఆయన చివర నాతో అన్న మాట, మియా ఇక ఈ జీవి ఎక్కువ రోజులు ఉండదయ్యా, చాలా కష్టంగా ఉంది, ఇక బాగా మీరు ఆడండి అని చివరి మాట నాతో అనడము ఇప్పటికీ ఆయన మీద ఉన్నటువంటి అభిమానం ఇంగిత పెరిగిందని నేను అనుకుంటున్నా. ఏమైనా కళాకారుడు శాశ్వతంగా జీవించే ఉంటాడు, ఎక్కడో చోట జీవించి ఉండడు. నేను దేవుని నమ్మను గాని ఆ దేవుడని ఉంటే వాళ్ళ కుటుంబానికి అద్భుతంగా సహాయం చేయవలసిందిగా. ఎందుకంటే సమాజంలో అద్భుతమైనటువంటి సాంఘిక నాటకాలు రాశాడు, సాంస్కృతిక సంబంధించినటువంటి పౌరాణిక నాటకాలు రాశాడు. మరి అటువంటి గొప్ప రచయిత ఇంకా పుట్టాడు, ఇలా పుడతారు కానీ అంత సరళంగా, అంత ఈజీగా, అంత అద్భుతంగా 2.5 గంటలు ముగించాలా పద్యాలు పాటలు అంటే కూడా అటువంటి స్థాయి ఉన్న వ్యక్తి, తక్కువ చదువులో స్థాయి ఉన్న తెలుగు భాషను కీర్తి కెరటాలని మన రాయలసీమలోనే కాక ఆంధ్రప్రదేశ్ ఇరువర్గాల్లో భారతదేశంలో కూడా ఇటువంటి మంచి రచయిత లేకపోవడం మరి కళారంగానికి రచయిత రంగానికి దురదృష్టమని ఆయనకి ఘనంగా నివాళులు అర్పిస్తూ, నేను మా కుటుంబంలో ఉన్న పిల్లలందరూ మరి నివాళులు అర్పిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఓకే మియా గారు, మీరు చక్కగా వారి పట్ల ఉన్న అభిమానాన్ని హృదయంలో నుంచి చాటి చెప్పారు. చక్కగా వారి కలంతో రాసినటువంటి మంచి పద్యం కూడా ఒకటి పాడి వినిపించారు. తర్వాత ముఖ్యంగా నేను వారి నాటకాలు ఆడినటువంటి సమాజాలకు విజ్ఞప్తి చేసేది ఏమిటంటే, ఆయన అసంఖ్యాకంగా రాసి ఉన్నారు కాబట్టి అవన్నీ అందుబాటులోకి తేవటం అనే మాట అలా ఉంచి
వాటిని కొన్నైనా కూడా ఏదో ఒక గ్రంథాలయంలో భద్రపరిచేటటువంటి చర్య ముందు తీసుకోవటం, ముఖ్యంగా వీటన్నిటినీ కూడా ఏ ఏ రచనలు ఆయన చేశారు అనేటటువంటి నాటక సమాజాలు తమ దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని కందిమళ్ళ వారికి అందిస్తే అవన్నీ ముందు ఆయన రాసినటువంటి రచనలను ఒక లిస్టు తయారు చేసి ఆయన జీవితం గురించినటువంటి ఒక సమగ్రమైనటువంటి ఒక డాక్యుమెంట్ కందిమళ్ళే తయారు చేయాలి. కాబట్టి అందరూ కందిమళ్ళకి ఆ సమాచారాన్ని ఆయా సమాజాల వాళ్ళు వీలైతే ఆ స్క్రిప్ట్ నకలను కూడా అందజేయవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే నాటక రచయిత దురదృష్టం అవి ప్రచురించబడకపోవటమే. ఆడినంత కాలము ఆ నాటకాలు గుర్తుంటాయి, ఆ తర్వాత చరిత్రలో ఆ స్క్రిప్టులు ముద్రణ లేని సందర్భంలో అవి కాలగర్భంలో కలిసిపోతాయి. కనీసం కొన్ని మంచి నాటకాలైన ఆయన గుర్తులుగా మనం భవిష్యత్ తరాలకి అందించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆయన నాటక సమాజాలన్నీ కూడా తమ దగ్గర ఉన్నటువంటి స్క్రిప్ట్ నకళ్లను కందిమళ్ళ సాంబశివరావు గారికి అందించి వాటి వివరాలను కూడా వారితో చెప్పాల్సింది, వారికి ఉన్న అనుభవాలను కూడా వారితో పంచుకుంటే సందర్భం వచ్చినప్పుడు తప్పనిసరిగా ఆయన ఒక మంచి డాక్యుమెంట్ తయారు చేయగలుగుతాడు. తర్వాత వెలగలేరు లైన్ లో ఉన్నారా? ఉన్నారు. మల్లికార్జున రెడ్డి గారు, మల్లికార్జున రెడ్డి గారు రంగాన్ని అన్మ్యూట్ చేసుకో, అన్మ్యూట్ చేసుకో. మీట్ లో ఉంది, అన్మ్యూట్ లో ఉంది, మల్లికార్జున రెడ్డి గారు అన్మ్యూట్ లో ఉంది సార్. సార్ మల్లికార్జున రెడ్డి గారు మీరు మాట్లాడండి. ఓకే, ముందు మల్లికార్జున రెడ్డి గారు లైన్ లోకి వచ్చారు, వారిని మాట్లాడింపచేద్దాం. మల్లికార్జున రెడ్డి గారు మీరు అన్మ్యూట్ చేసుకోవాలి సార్. రంగయ్య నువ్వు చూడు, అన్మ్యూట్ చేసుకో. హలో హలో సార్, ఎవరు లైన్ లోకి వచ్చారు? ఎవరు మాట్లాడండి? ఎవరు? హలో, వెళ్ళిపోయారు. అది మ్యూట్ లో పడుతుందట, చూసుకోండి. మల్లికార్జున రెడ్డి గారు రంగయ్య అన్మ్యూట్ చేయాలి, అన్మ్యూట్. అక్కడ సింబల్ ఉంటుంది, దాని మీద నొక్కమనండి, రెడ్ మార్కు ఉంటది సార్. ఓకే, ముందు రంగనాయకులు గారు మంచి సార్ ఇప్పుడు వాయిస్ వస్తుందా? ఓకే, రంగనాయకులు గారు వాయిస్ వస్తుందా సార్ ఇప్పుడు? వస్తుంది. మా రంగనాయకులు గారు మీరు ఒక 2 నిమిషాలు ఆగండి, మల్లికార్జున రెడ్డి గారు మాట్లాడినాక. ఓకే ఓకే సార్, మాట్లాడండి మల్లికార్జున రెడ్డి గారు. సార్ అందరికీ నమస్కారము. ఓకే, 1954 డిసెంబర్ 3వ తేదీన అప్పటి కడప జిల్లా రాయచోటి తాలూకా గడికోట గ్రామములో లక్ష్మీ కులశేఖర్ గారు జన్మించారు. చాలా మంది చెప్పారు ఆయన 10వ తరగతి వరకే చదువుకున్నాడు అని. 10వ తరగతి కూడా పాస్ అయినట్లు ఆధారాలు ఏం లేవు. అయితే చిన్నప్పటి నుండి ఆయనకు కమాల్ సాహెబ్ అనేటువంటి ఒక గురువు అక్కడ ఆ రాచపల్లిలో పాఠాలు చెప్పేటువంటి గురువు దగ్గర ఆయన పద్యం అద్భుతంగా పాడేటువంటి వాడు. ఆ పద్యాన్ని చూసి ఆయన ఎట తిరిగి పద్యాలు రాయాలని 8వ తరగతిలోనే ఆయన పద్యం రాయడం మొదలు పెట్టాడు. అప్పుడు ఆయన యొక్క ఆసక్తిని గమనించి ఆ కమాల్ సాహెబ్ గారు ఆ పద్యాల్లోని కొన్ని మెలకువలు చెప్పారు పల్లేటి లక్ష్మీ కులశేఖర్ గారికి. అంటే 8వ తరగతి నుండే పల్లేటి వారు పద్య రచన ప్రారంభమైంది అని చెప్పచ్చు. తర్వాత అక్కడ ఆయన చదివేటువంటి స్కూల్లో ఒకప్పుడు నరాల రామారెడ్డి ప్రసిద్ధమైనటువంటి అవధాని, ఆయన అవధానం ఏర్పాటు చేశారు. నిజంగా ఆ అవధానము చూసిన తర్వాత పల్లేటి లక్ష్మీ కులశేఖర్ గారు
పద్యం అంటే ఎందుకంటే అవధానంలో చెప్పినా కదా, పృచ్ఛకులు రకరకాల ఆనందమైనటువంటి సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయి కదా, అవన్నీ చూసిన తర్వాత పద్యం పట్ల మరింత మక్కువ పెంచుకొని ఆయన నేను కూడా, ఎందుకంటే ఆ రోజు రామారెడ్డి గారు ఘనంగా సన్మానం పొందితే అటువంటి సన్మానాలు నేను కూడా పొందాలా అన్నటువంటి ఒక ఆసక్తి, అదేవిధంగా నేను కూడా 10 మందికి నోటెడ్ కావాలనంటే చిన్న వయసులోనే, అంటే 10వ తరగతి లోపల ఆయనకు కలిగింది అన్నమాట. అంటే మొట్టమొదటిసారిగా ఆయనకు ఆశ్రయం ఇచ్చినటువంటి వ్యక్తి చాలా మందికి తెలియదు, కడపలో శిలార్ అని ఒక ఆయన ఉన్నాడు. అప్పట్లో ఆయన ఏకపాత్రలను, అదే విధంగా సాంఘిక నాటకాలు ఇటువంటి పోటీలు పెట్టి రకరకాల వాళ్ళని కడపకు పిలవనంపేవాడు ఆ శిలారు. ఆయన కూడా సాంఘిక నాటకాలు కొన్ని రాశాడు. ఆయనే 1980లో పల్లేటితో మొట్టమొదటిసారిగా సాంఘిక నాటికలు రాయించాడు. అంటే పల్లేటి వారు మొట్టమొదటిసారిగా రాసిన సాంఘిక నాటికలే ఆ శిలారు ప్రోత్సాహంతో రాశాడు. తర్వాత 1982లో ఆయన ఆలూరి వెంకటయ్యతో పరిచయం అయింది, అంటే సవేరా ఆర్ట్స్ అధినేత. ఇక్కడ నుంచి ఆయన పౌరాణిక నాటకాలు స్టార్ట్ చేశారు, ఎప్పుడు 82 నుంచి. సరే, తర్వాత సవేరా తర్వాత అనేక సంస్థలతో, దాదాపు ఒక 50 సంస్థలతో ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయి. ఎవరు ఏ నాటకం అడిగినా కూడా రాయించేటువంటి వాళ్ళు, ఆర్థికంగా వాళ్ళు ఇచ్చినంత వరకు తీసుకునేటువంటి వాళ్ళు. అయితే ఇక్కడ ఒకటి చెప్పాలి సార్, మనం ఆయన ఎన్ని నాటకాలు రాసినా, ఎంత కీర్తి ప్రతిష్టలు ఆయన సంపాదించుకున్నా కూడా ఎందుకో మొదటి నుంచి కూడా ఆయన నాతో చాలా సార్లు చెప్పాడు, ఆర్థికమైనటువంటి ఇబ్బందులతో నేను ఇబ్బంది పడుతున్నాను అని. కడపలో ఆయన చాలా సార్లు నన్ను కలిశాడు సార్. కలిసిన తర్వాత కూడా ఎక్కువ ఇదే చెప్పేటువంటి వాడు. ఇంకొకటి ఏమంటే ఆయన కొంతవరకు మతపరంగా కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాడు సార్. కొన్ని సామాజిక వర్గాల వాళ్ళు, నేను చెప్పకూడదు కానీ కొన్ని సామాజిక వర్గాలు, నువ్వు క్రిస్టియన్ కదా, ఆయన హిందువులకు సంబంధించినటువంటి ఈ నాటకాలు నీకేం పనియా, హిందువులకు రాసేవాళ్ళు లేరా, నువ్వే రాయాలనా అన్నటువంటి విమర్శలు కూడా ఆ రోజుల్లో వచ్చాయి ఆయనకు. అదే విధంగా క్రిస్టియన్స్ కూడా, ఏమయ్యా మనకు సంబంధించినటువంటి ఎన్ని నాటకాలు లేవు, నువ్వు హిందూ సంబంధించిన అంశాలు ఎందుకు రాయాలా, అట్లా కూడా ఆయన అనేకటువంటి ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. అయితే ఆయన మతముతో, చదువుతో కూడా, నువ్వు చదువు తక్కువ, ఈ చదువు తక్కువ ఏం చేసేటువంటి వాళ్ళం, మేము ఎంఏ తెలుగు చేశాము, ఎంఏలో పిహెచ్డీలు చేశాము, నువ్వు 8వ తరగతి 10వ తరగతి చేసి ఏమి నాటకాలు రాస్తావు రా స్వామి అని హేళన చేసినటువంటి సంఘటనలు కూడా ఉంది. కాకపోతే నాకు బాధ ఏమంటే, ఇంతకుముందు వల్లూరి శివప్రసాద్ గారు చెప్పారు, ఆయన నాటకాలన్నింటినీ మనం ఖచ్చితంగా సేకరించాలని. సార్, ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే సార్, యోగి వేమన విశ్వవిద్యాలయములో ఆయన పైన నేను డాక్టర్ రెడ్డి శేఖర్ రెడ్డి అనేటువంటి వ్యక్తితో పరిశోధన చేయించాను నేను. ఆ పరిశోధన చేసేటువంటి సమయములో పల్లేటి లక్ష్మీ కులశేఖర్ నాటకాలు ఎన్ని ఉన్నాయి అని ఒక్కసారి ఆయన కడపకు పిలవనంపి మేము కూర్చోబెట్టి అడిగితే, మీరు నమ్మరు, ఒక 4 నాటకాలు తీసుకొని వచ్చాడు. అప్పటికే ఆయన 100 నాటకాలు ఎక్కువ రాశాడు. ఏమయ్యా ఈ విధంగా చేసినాడు, ఏం చేస్తావు సార్, ఏదో సంస్థ వాళ్ళు అడుగుతారు, ఏదో అంతో తీసుకుంటాను, ఆ నాటకం వాళ్ళు రాసి ఇస్తాను, అంతేకాని ఆ నాటకము తన దగ్గర పెట్టుకోవాలనేటువంటి ఇది కూడా ఆయన పల్లెటి వారికి లేదు. నాకు అదే బాధ. ఇన్ని నాటకాలు రాసి ఇంత గొప్ప కీర్తి సంపాదించుకొని నువ్వు రాసిన నాటకం నీ దగ్గర పెట్టుకోకుండా ఎట్లా అయ్యా నువ్వు? ఇప్పుడు నీ పైన నేను ఏం పరిశోధన చేయించాలి? నువ్వేం చెప్తావు కదా సార్, నా కొంతవరకు మీరు చూడండి సార్, యోగి వేమన యూనివర్సిటీలో ఉన్నారు ఏదైనా అన్నప్పుడు నేను చేయిస్తా తప్పకుండా నీ పైన పరిశోధన. కాకపోతే నీ నాటకాలు ఏముండే అనుకుంటే ఆ నాటకాలు లేవు. అప్పుడు అనేక సంస్థలతో మళ్ళా ఆయన మాట్లాడి, కేవలం ఏది నాకు తెలిసి ఆయన నాటకాల్లో ఒక 2-3 తప్ప పబ్లిష్ అయిన నాటకాలు ఏమీ లేవు. ఒక తపస్సు, తర్వాత కొన్ని నాటకాలు అయినా కానీ మిగతా లేవు. అప్పుడు నేను చెప్తే అప్పుడు నాటక సేకరణ మొదలు పెట్టాం. అన్ని సంస్థల్లో ఉన్నటువంటి నాటకాలు తీసుకుంటే మాకు దాదాపు 60 నాటకాలు, పౌరాణికము, చారిత్రకము, సాంఘికము అన్ని వచ్చాయి. కానీ ఇంకా అప్పటికి కూడా దాదాపు 60% 40% నాటకాలు లేవు. మరి దీన్ని ఏం చేస్తావంటే, సార్ అది నాటకాలు లేవు సార్, నువ్వు దొరకలేదు సార్, ఆ నాటకాల్లో ఏముందో నేను చెప్తాను సార్, మీరు రాసుకోమని సార్ మీ శిష్యుడు ఇది చెప్పాడు. సరే, నా వరకు పరిశోధనలు ఆయన రాసినటువంటి నాటకాలను ఏది మిస్ కాకుండా చాలా జాగ్రత్తగా రికార్డు చేయాలనేటువంటి ఒక ప్రధాన ఉద్దేశంతో అన్ని నాటకాలను సార్
అంటే మేము సేకరించినటువంటి ఒక 60 నాటకాలు మీరు చెప్పారు కదా ఇప్పుడు ఆ నాటకాలని మనకు కన్నిమల్ల వారికి ఇవ్వాలని దాదాపు 60 ఆయన నాటకాలు 60 నాటకాలు మా దగ్గర ప్రజెంట్ ఉన్నాయి. ఇంకా మిగిలినవి కూడా ఆయన చెప్పాడు కానీ అవి మాత్రం లేవు. కనుక అంటే ఆయన చూడండి ఈ రోజు మనము ఒక పేపర్లో ఒక న్యూస్ వచ్చే దాన్ని కట్ చేసుకొని దాన్ని కనిపించుకొని దాని అంతా సందర్భం వచ్చినప్పుడు దాన్ని వాడుకొని ఎంత హైరాణ చేస్తారంటే అంత చేసేటువంటి వాళ్ళు. ఇంత గొప్ప నాటకము, ఇంత నంది అవార్డ్స్ తీసుకునే నాటకాలు, ఇంత పేరు ప్రతిష్టలు తెచ్చుకునే నాటకాన్ని నువ్వు కేవలము వాళ్ళు అడుగుతా రాసి దానిపై నువ్వు అనుకోలేదంటే అది ఇంకా అది లేకపోతే ఏమనుకోవాలి చెప్పండి. ఆ విషయంలో నేను మాత్రం ఆయన చాలా మందులు ఇచ్చారు, సార్ మీరేమన్నా చెప్పండి అని చెప్పేసి. సరే ఏది ఏమైనా ఒక మంచి ఆయన పైన ఒక పరిశోధనా గ్రంథము ఇది పల్లెటి లక్ష్మీ కులశేఖర్ గారు రాసినటువంటి పరిశోధన గ్రంథం ఇది. దాదాపు ఆయన నాటకాలు అన్ని కూడా ఇందులో మేము చేయడం జరిగింది. తర్వాత నాకు ఒకటి అదృష్టం ఏమంటే మన అజో వివో కందాల 2023లో విశిష్ట సాహితీ జీవితకాల పురస్కారం, సాధనా పురస్కారం కూడా పల్లెటి లక్ష్మీ కులశేఖర్ ఇవ్వడం. ఇది కూడా ఆయన పుస్తకం పైన నేను నా సంపాదకత్వంలో ఈ పుస్తకం రావడం కూడా ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను. అయితే చాలా సన్నిహితంగా నాకు ఉండి అనేక విషయాలు చెప్పేటువంటి వాడు. ఆయన ఎన్నోసార్లు ఒకటి చెప్పాడు, సార్ మీరు ఏమన్నా చెప్పండి సార్, ఇదే చెప్పా కదా ఇంటి నిండా నందులే ఉన్నాయి కానీ అన్ని ఇబ్బందులే ఉన్నాయి సార్, ఆర్థికంగా నేను ఎప్పుడు స్థితిమంతులుగా నాకే తెలియదు సార్. ఇంకోటి ఆయన బిడ్డల విషయంలో కూడా పాపం అందరూ మంచి వాళ్ళు. అమ్మాయిల వివాహాలు అయిపోయిన సెలక్షన్గా, ఇప్పుడు అబ్బాయి కూడా వివాహం చేయాలనుకున్నారు కానీ ఆ వివాహ సమయానికి ఇది జరగడం కూడా చాలా బాధాకరం. చాలా ఆయనకు ఇంకా ఆశయాలు ఉన్నాయి. ఆయనకు అనారోగ్యం ఉన్నా కూడా ఇంకా చెయ్యాలా, డెఫినెట్ గా ఇది కావాలా అన్నటువంటి కేవలము నేను నాటకాన్ని నమ్ముకొని బ్రతుకున్న సార్ బ్రతుకుతున్నాను, ఇతర ఏమీ లేదు సార్, నాకు నా జీవితము నేను చనిపోయినా నా నాటకం బ్రతికుంటుంది సార్ ఎప్పుడు చెప్పేటువంటి వాడు ఆయన. అంటే ఎన్ని ఇబ్బందులు నేను ఎదుర్కొన్నా కూడా నా నాటకం ఈ భూమి మీద ఉంటుంది సార్, అది చాలు సార్ నాకు. ఎంత ఆత్మీయంగా ఉన్నట్టు తర్వాత నాకు చెప్పాడు చాలా సార్, నేను అనగదొక్కబడ్డాను, చాలా మందితో హైదరాబాద్ లో నన్ను ఇబ్బంది పెట్టేటువంటి వాళ్ళు ఉన్నారు, ఎందుకంటే వాళ్ళ పేర్లు వద్దు కానీ ఒక సామాజిక వర్గం అంతే ఇబ్బంది పెట్టారు, నువ్వు ఏముంది నీలో ఏం చేస్తావు నువ్వు అని. పద్యం అంటే నీకు అసలు తెలుసునా, నీకు ఛందస్సులు ఏమనుకుంటున్నావు, ఇట్లా అవమానాలు అయినటువంటి సంఘటనలు ఉన్నాయి సార్. అంత అవమానాలు చేసినటువంటి వాళ్ళు రాసిన నాటకాలు నామరూపం లేకుండా పోయాయి సార్. నేను మరి ఈ నాటకాలు రాసినటువంటి నాటకాలు నాకు ఎందుకు అద్భుతమైనటువంటి నందుల పంట నాకు పండింది సార్ అనేటువంటి వాడు. అంటే అర్థం ఏమనే, సబ్జెక్ట్ ఉన్నటువంటి వాడు మట్టిలో మాణిక్యం ఎక్కడున్నా కూడా దాని వెలుగు ఉంటుంది కదా. ఎందుకంటే నాకు ఆశ్చర్యం ఏమంటే ఆయన రాసినటువంటి నాటకాలు కూడా, ఉదాహరణకు ఒక రామాయణములో ఆయన 5 నాటకాలు రాశాడు. ఏది పంచవటి, సత్యహల్య, శ్రీరామ పాదుకలు, శ్రీరామ పట్టాభిషేకము, ఈ 4 రాశాడు. ఇంకొకటి ఆయన తేడా ఏమంటే రామాయణాన్ని ఆధునిక దృక్పథంతో తీసుకొని ఈనాడు రామాయణం వల్ల సమాజానికి ఏం ఉపయోగము అని. ఎందుకంటే సామాన్యంగా ఏదో హై క్వాలిఫికేషన్ లేదు పిహెచ్డీలు చేసి ఒక యూనివర్సిటీలో వాళ్ళు ఆలోచించే కంటే గొప్పగా ఆయన ఆలోచిస్తాడు. అంటే ప్రతిదాన్ని మనం సమాజానికి ఉపయోగించినటువంటి నాటకము ఎందుకు. ఇంకొకటి ఏమంటే ఆయన ఆ నాటకములో కూడా గతంలో ఎవరు చెప్పినటువంటి కొత్త అంశాలు చెప్తారు. ఉదాహరణకు ఇప్పుడు పంచవటిలో దాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నాడంటే కంబరామాయణము మూలాలు తీసుకున్నాడు. కంబరామాయణము, పౌలస్త్యవధ, అంతరార్థ రామాయణం, ఈ 3 నాటకాలు తీసుకున్నాడు. అందులో మనకు పంచవటిలో రాముడు, లక్ష్మణుడు, సీతగా పాత్రలు కనిపించారు. అందులో శూర్పణఖ, రావణాసుడు హైలైట్ అయినారు చూడండి. ఆ రోజుల్లో శూర్పణఖ పాత్రను గూడూరు సావిత్రి, రావణాసుడి పాత్రను శివరామిరెడ్డి సార్ వేసి అద్భుతం అనిపించారు. బా ఏముందిరా ఈ నాటకం అని చెప్పేసి. అదే విధంగా అహల్య, మనకు రామాయణ పరంగా వాల్మీకి రామాయణ పరంగా చూస్తే అహల్య ఆమె క్యారెక్టర్ ఏమో మనకు తెలుసు. కానీ ఈయన అహల్యను మహాపతివ్రతగా అద్భుతంగా చెప్పడం కూడా, అది కూడా భర్తతోనే ఆయన ఎవరు ఆ గౌతమ మహర్షి పాత్ర కూడా అద్భుతంగా తీర్చిదిద్దాడు. ఆయన శాపానికి 2 కారణాలు చెప్పాడు. ఏమి కారణాలు చెప్తా అంటే, ఎందుకంటే నేను కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేయాలి, ఈయన తపస్సు చేసేటప్పుడు నువ్వు స్త్రీ ఒంటరిగా ఉండడం కూడా మంచిది కాదు, అనేకమైనటువంటి కామాంతులు కొంతమంది ఉన్నారు దేవేంద్రులు లాంటి వాళ్ళు, అందువల్ల నువ్వు ఎవరికి కనిపించకుండా ఉండడం మంచిది ఒక ఆలోచన. రెండవది రాముడి యొక్క పాద స్పర్శ ఎంత గొప్పది అని సమాజానికి తెలియాలంటే నువ్వు రాయిగా మారాల. ఈ 2 ప్రధాన కారణాలు చెప్పి అహల్యను గొప్ప పతివ్రతగా చెప్పి ఆ నాటకాన్ని హైలైట్ చేశాడు.
అదేవిధంగా శ్రీరామ పాదుక పట్టాభిషేకంలో కూడా రావణుని వ్యక్తిత్వాన్ని మహోన్నతంగా తీర్చిదిద్దాడు ఆయన. తర్వాత అంటే రావణుడు కైకేయి పాత్రను కూడా రావణుడు ఆ నాటకములో పార్వతీదేవితో చెప్తాడు, అమ్మా నేను ఎప్పుడు రాముడి చేతిలో ఎంత త్వరగా చనిపోతే నేను అంత పేలు, నేను ఎందుకంటే ఆయన చేతిలో నేను మరణం పొందితే నాకు మోక్షము అంటే నువ్వు సీతాపహరణం చేయమంటే రావణుడు చెప్తాడు, అమ్మను ఎట్లా నేను పహరణం చేయాలని. అంటే ఈ విధమైన ఆలోచనలు చాలా మంది నాటకాలు రావు, చాలా మంది నాటకర్తలకు రావు. అవి పల్లెటి లక్ష్మీ కులశేఖర్కు ప్రత్యేకంగా వచ్చినటువంటి ఆలోచనలు అని చెప్పచ్చు. అదే విధంగా ఆయన శివపురాణం ఆధారంగా శివ కళ్యాణము, కుమార సంభవము, భూ కైలాసు, ఓం నమ శివాయ అనేటువంటి నాటకాలు కూడా రాశాడు. తర్వాత 1998లో ఆయన రాసినటువంటి మహావీర నరకాసుర కూడా చాలా మంచి నాటకం అది. ఎందుకంటే దాంట్లో తల్లి బిడ్డల మధ్య ఉన్నటువంటి అనుబంధాన్ని చాలా గొప్పగా చిత్రించాడు ఆయన. అదే విధంగా కుమ్మరి భీమన్న అని ఒక మంచి నాటకం అది. అంటే భగవంతునికి భక్తుడు ఇచ్చేటువంటి ప్రేమాభిమానాలు హృదయ నివేదనే ప్రధానం, కానీ వాళ్ళు ఇచ్చేటువంటి పట్టు వస్త్రాలు కానీ కానుకలు కానీ లేకపోతే మిగతా ఏమీ కావు, మనస్ఫూర్తి అయినటువంటి ప్రేమతో అర్పించేటువంటి భక్తి మెయిన్ అని చెప్పేసి ఆ నాటకం కూడా భక్తి రసంగా అద్భుతంగా చెప్పాడు. తరువాత ఆయన పౌరాణిక నాటకాలు కాకుండా చారిత్రకంగా కూడా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, బుడ్డా వెంగళరెడ్డి, అన్నమయ్య, మహాభక్త యోబు, సారంగధరుడు ఈ నాటకాలు కూడా చాలా గొప్పగా చిత్రించబడ్డాయి. అంటే అద్భుతంగా రాశాడు. ఏ పాత్ర గాని అందులో ఏ పద్యం గాని ఎక్కడే గాని మనకు తేడా ఎక్కడ ఏం చెప్పాలా అలా చెప్తాడు ఆయన. తర్వాత చెప్పాడు సాంఘిక నాటకాల్లో తపస్సు అది ఒక హైలైట్, అది చెప్పాడు మన కనిమల సాంబశివరావు గారు చెప్పారు. అది సినిమా వచ్చింది, అది మంచి పేరు వచ్చిందని. తర్వాత ధృతరాష్ట్ర గౌలి రాయలసీమ ఫ్యాక్షన్ పైన వచ్చింది చెప్పాడు. తర్వాత ఆయన ఒక సువర్ణాక్షరి ఒక మంచి నాటకం, అవసరమైతే తప్పు చేసినటువంటి కొడుకును తండ్రినా కూడా చంపగలడు అని నిరూపించేటువంటి ఒక మంచి నాటకము సువర్ణాక్షరి. అంటే తప్పు చేసేవాడు ఎవడైనా సరే వాడిని శిక్షించాల్సింది వాడు కొడుకు కానీ భార్య కానీ ఎవడైనా సరే అని చెప్పేసి ఒక గొప్ప కాన్సెప్ట్ తో రాశాడు. అదే విధంగా రేచు కుక్కలు, పరుసవేది నాటకాలు అవినీతిపై అద్భుతంగా రాశాడు. ఎందుకంటే ఈనాడు సమాజంలో రాజ్యమేలుతున్న అవినీతిని ఎండగట్టేదానికి ఆయన చాలా నాటకాలు రాశాడు. అదే విధంగా అమృత కలశం రాశాడు. అంటే అమ్మా నాన్నలు ఈరోజు అనాదానం చేసి వృద్ధాశ్రమాలకు ఎలా తీసుకువెళ్తున్నారో, ఎలా అమ్మా నాన్నలు వృద్ధాశ్రమంలో చేసేటువంటి వాళ్ళు ఈ సమాజంలో వాళ్ళు పుట్టి కూడా బ్రతికి కూడా వ్యర్థము అనేటువంటి కాన్సెప్ట్ తో అమృత కలశం అద్భుతంగా రాశాడు. అంటే ఈ విధంగా నేను చెప్పుకుంటా పోతాను, ఎందుకంటే నేను పరిశోధన చేయించా కాబట్టి ఆయన రాసినటువంటి ప్రతి నాటకం పైన నాకు ఒక అవగాహన ఉంది కాబట్టి ఎన్ని నాటకాలు వినా ఉదాహరించు ఎన్ని ఘటనలు చెప్పుకుంటూ పోగలం. కానీ ఏ నాటకం తీసుకున్నా గొప్ప విషయం ఏమంటే ఈనాటి సమాజంలో ఉన్నటువంటి ఏదో ఒక రుగ్మత ఏదో ఒక అంశాన్ని తీసుకొని ఖచ్చితంగా ఆయన చేస్తూ వచ్చినా కానీ ఏదో హాస్యం కొరకో పోలు బొందు లేకనో లేకపోతే ఏదో నాటకమనో ఇలా ఆయన ఎప్పుడు ఎక్కడ ఏ నాటకము రాయలేదు. అటువంటి నిజంగా ఎందుకంటే అటువంటి గొప్ప మహోన్నతమైనటువంటి ఒక నాటకకర్త తన జీవితంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఈనాడు పల్లెటి లక్ష్మీ కులశేఖర్ అంటే బాధపడి చూస్తాంటే ఈరోజు నాకు చాలా ఆశ్చర్యమైంది, ఏడుస్తున్నారు పాప వాళ్ళు. అంటే ఎందుకంటే అంత ఆత్మీయ అభిమానాలు ఆయన దగ్గర ఉంటాయి, అంత మనిషిని దగ్గర తీసుకుంటాడు. ఇంకొకటి ఏమంటే చాలా ఓర్పు ఆయనకు, ఎంతమంది ఎన్ని మాటలున్నా కూడా ఎవరిని ఆయన పట్టించుకుంటాడు. ఎప్పుడు ఒకే విధంగా సంఖకు ఒక బ్యాగ్ వేసుకుంటాడు, చాలా సింపుల్ గా చాలా సాధారణ వ్యక్తిగా ఎటువంటి ప్రజల్లో విన్నా కూడా. ఎందుకంటే కడపలో నాకు తెలిసిన వరకు నేను చాలా సార్లు ఆయన ఇన్వైట్ చేసిన, అనేక సందర్భాల్లో ఇన్వైట్ చేసి గొప్పగా సన్మానాలు చేశాం. ఎన్ని చేసినా కూడా ఆయన చేసి నిజంగా ఈ రోజు నేను చేసినటువంటి ఒక పిహెచ్ రీతిని ఒక ప్రత్యేక స్థితికి ఎన్ని చేసినా తక్కువే. వల్లూరి శివప్రసాద్ గారు అనేటు ఇంకా మనము ఆయన నాటకాలు ఇంకా మిగిలినట్టు కూడా వీలైతే సంస్థల నుండి సేకరించాలా, వీలైతే అంటేను ఇప్పుడు సారు వల్లూరి శివప్రసాద్ గారు వేశారు కదా నాటకాల సంపుటిని, ఆ విధంగా పల్లెటి లక్ష్మీ కులశేఖర్ నాటకాల సంపుటి చేసిన కనీసం 4 వాల్యూమ్స్ అదే. దానికి తగినటువంటి ఆర్థిక సాయం కూడా మన నాటకత ఎంతో మంది ఆయనకు పరిచయాలు ఉన్నారు, మంచిగా చేసుకొచ్చి చేస్తే ఇంకా ఆయన కీర్తి శాశ్వతంగా. ఎందుకంటే ఇప్పటికైనా తెలుగు నాటకం ఉన్న తరుగు, ఎందుకంటే ఎప్పుడో 1800 శిలుల్లో ఉన్నట్టు ధర్మవరం రామకృష్ణమాచార్యులు, కోలాచలం శ్రీనివాసరావు మనం ఎలా ఈ రోజు కూడా తలుచుకుంటున్నామో, ఒక 1000 సంవత్సరాలు పోయినా కూడా పల్లెటి లక్ష్మీ కులశేఖరు ఒక నాటక రచయితగా ఆయన చరిత్ర ఆంధ్రదేశ చరిత్రలో
సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని తెలియజేస్తూ ఆయన యొక్క ఆ అకాల మరణానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అరసం వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. నమస్తే మల్లికార్జున రెడ్డి గారు. సార్ మీరు చాలా సన్నిహితంగా మెలిగిన వారు ఆయనతో. అవును సార్, అవును సార్. ఈ సందర్భంగా నేను మిమ్మల్ని కోరేది ఏమిటంటే, ఆయన చనిపోయిన సందర్భంగా ఒక నివాళితో ఒక వ్యాసం మీరు తయారు చేసి మాకు అందిస్తే మేము ప్రచురింపజేయిస్తాం దాన్ని. తప్పకుండా సార్. తప్పనిసరిగా ఇతర సాహిత్య రంగంలో ఇంత కృషి చేసిన వ్యక్తి చనిపోతే ఎంతో నివాళిగా ఆయన మీద వ్యాసాలు రాయటము, ఆయనకు నివాళులు అర్పించడం జరుగుతుంది. మన నాటక రంగం దురదృష్టం ఏమిటంటే ఒక ఉపేక్ష భావం మన రచయితల పట్ల, కళాకారుల పట్ల మనకు ఉండటం బాధాకరం. అందుకని ఏంటంటే కనీసం మీరు పూనుకుని ఒక వ్యాసం తయారు చేసి, ఎందుకంటే ఆయన రచనల పట్ల ఒక అవగాహన మీకు చాలా ఉంది తప్పకుండా సార్, తప్పకుండా ఈ నెలలోనే ఒక 10 days లో నీకు ఆర్టికల్ నేను ఇస్తా సార్. తప్పకుండా మంచి ఆర్టికల్ తయారు చేసి ఆల్రెడీ, ఎందుకంటే నా దగ్గర మొత్తం ఆయన సంబంధించిన మొత్తం మెటీరియల్ అంతా ఉంది సార్, A to Z ఉంది. మీరు చేస్తే మనం ప్రచురింపజేయిస్తాను నేను. తప్పకుండా. లేదు సార్, ఆయన చనిపోయినప్పుడు కూడా కడపలో ఘనంగా నివాళి సభను కూడా పెట్టాము, బాగా చేశాము, ఆయన దగ్గర చూసాము అన్ని కూడా సార్. వీలైనంత వరకు సార్ ఒక కళాకారునిగా ఆయనకు పూర్తిగా న్యాయం చేయాలనేటువంటి సంపూర్ణంగా నేను ఆ విషయంలో నేను ముందుంటా సార్, దేనికైనా కూడా. మీరు చెప్పారు. మనకి దళితుడుగా కవి అయినటువంటి గొప్ప జాషవా కూడా ఇలాంటి వివక్షను ఎదుర్కొని ఆయన మనోక్లేశానికి గురైనటువంటి సంఘటనలు కూడా తెలుసు. అయినప్పటికీ కూడా ఆయన ఎంతో మంది కన్నా ఇవాళ అత్యున్నతమైనటువంటి కవిగా, విశ్వనరుణ్ణి నేను అని చెప్పి ప్రకటించుకున్నటువంటి కవిగా ఆయన నీరాజనాలు అందుకుంటూ గొప్పగా నిలబడి జాషువా గారు ఇవాళ మన కళ్ళ ముందు నిలబడి ఉన్నారు. అదేవిధంగా ఆయన వారసుడిగా మరి వివక్ష ఎదుర్కొన్నటువంటి ఒక దళిత రచయితకి చేయాల్సినటువంటి న్యాయం ఉన్నది సామాజికంగా అని చెప్పి నేను ఇప్పటికే కొంతవరకు న్యాయం జరిగింది సార్. ఆయనకు ఇంకా సంపూర్ణ న్యాయం చేద్దాం సార్, చేద్దాము. అవును, చేద్దాం సార్. తప్పనిసరిగా మనం దానికి పూనుకుని ఆయన రచనలు సేకరించటము, దాన్ని ఏ విధంగా ముఖ్యమైనటువంటి రచనలను భద్రపరుచుదాము అనేది కూడా భద్రపరచాలి. అంటే ఒక వాల్యూమ్ వేస్తే బాగుంటుంది సార్. అట్లాగే మనం ముందు అసలు అవన్నీ సేకరించి ముందు ఒక చోట క్రోడీకరించితే వాటిలో నుంచి ఏవి ముందు ప్రియారిటీగా మనం ప్రచురించడానికి ప్రయత్నం చేద్దాం అనేది చేద్దాము. మీరు అనుకుంటే వల్లూరి శివప్రసాద్ గారు అనుకుంటే అది విజయవంతం అవుతుంది, నాకు తెలుసు. నాటక సాహిత్యాన్ని ఈ రోజు అందరి దృష్టికి తీసుకుపోయిన వారు వారే. అదే చెప్పేది. రాసారి గారు ఎలా ఉన్నారు? బాగున్నారు మిత్రమా, మీ ఉపన్యాసం బాగుంది. ఇప్పుడు నాకు ఆనందం. నాకు బాగా పరిచయమే గానీ ఆయన సాహిత్యం అంతా నా దగ్గర లేదు మాట్లాడేది. నాకు చాలా సన్నిహితుడు మిత్రమా, చాలా సన్నిహితుడు, మామూలు కూడా కాదు. అవునవును సార్. ఇప్పుడు రంగనాయకులు గారు, రంగనాయకులు గారు మీరు మాట్లాడతారా? మాట్లాడతాను సార్. మాట్లాడు. వాయిస్ ఓకే ఓకే. పల్లేటి లక్ష్మీ కులశేఖర్ గారు మన మధ్య లేకపోవటం, ఆయన ఇలా అర్ధంతరంగా మన నుంచి దూరం అయిపోవటం చాలా బాధాకరం. వారికి శ్రద్ధాంజలి. రాష్ట్రంలోని అంటే మిగతా ప్రాంతాలందరూ కూడా ఒక దగ్గరికి చేరి ఈ జూమ్ మీటింగ్ లో వారికి నివాళులు అర్పించటం, వారి గురించి మనం అందరం కొన్ని విషయాలు మాట్లాడుకోవటం కోసం అరసం వారు, అరవింద ఆర్ట్స్ వాళ్ళు ఈ జూమ్ మీటింగ్ ఏర్పాటు చేసినందుకు, దీంట్లో పాల్గొన్న వాళ్ళందరికి కూడా నమస్కారాలు. పల్లేటి లక్ష్మీ కులశేఖర్ గారితో మాకు కూడా ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయండి. అంటే ఎలా అంటే విజయవాడ ఆర్ట్స్కో ఆర్టీసీ వాళ్ళు డిఎన్ మల్లేశ్వరరావు గారు ఆయన చేత సాంఘిక నాటకాలు మనం రాయించుకొని మనం పరిషత్తులకు బాగా తిరగాలి, ఆర్టీసీ ఆర్ట్స్కో అంటే మన ప్రత్యేక గుర్తింపు రావాలనే ఉద్దేశంతో ఆయన నాటకాలు కడప, కర్నూలు, నంద్యాల ఆ ప్రాంతంలోనే పౌరాణిక నాటకాలు,
సాంఘిక నాటకాలు ఆ ప్రాంతం వాళ్ళు ఆడుతున్నారు, మనం కూడా తీసుకొని కులశేఖర్ గారికి ప్రోత్సహించాలి, ఆయన నాటకాలు తీసుకొని మనకు కూడా పేరు రావాలనే ఉద్దేశంతో అసిదార వ్రతం, పిల్లిగది మార్జాలం, మృత్యువుతో ముఖాముఖి, ఇవన్నీ కూడా విజయవాడ బస్ స్టాండ్ లో పైన ఆర్ట్స్కో రూమ్ ఉండేదండి. దాంట్లో స్వామన్నాయి, వెంకటేశ్వరరావు గారు, రమేష్, బాజీ, వీళ్ళంతా మిత్రులందరూ కలిసి ఆర్టీసీలో ఉన్న సభ్యులందరూ కూడా కలిసి మంచి నాటకాలు రాపించుకొని మంచి ప్రాక్టీస్ చేసేవాళ్ళు. నేను అందరికీ వాళ్ళకి మిత్రుని కాబట్టి విజయవాడలో జరిగిన నంది నాటకోత్సవాల్లో పాల్గొనడానికి 2005 నందిలో మృత్యువుతో ముఖాముఖి నాటకం రాపించారు. ఆ నాటకంలో ఆయన కథా వస్తువు తీసుకునేదానికి ఆ నాటకాన్ని మలిచే విధానం చాలా గొప్పగా ఉండేదండి. ఎలా అంటే ఆ మృత్యువుతో ముఖాముఖి నాటకం తీసుకున్నప్పుడు ఏ రచయిత అయినా కానీ దానివల్ల జరిగే పరిణామాలు, ఇబ్బందులు, నష్టాలు ఇవన్నీ తీసుకొని రాస్తా ఉంటారు. కానీ కులశేఖర్ గారు దాన్ని అప్పుడు అది ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ కంట్రోల్ బోర్డు తీసుకొని దాన్ని రాష్ట్రం మొత్తం ప్రదర్శనలు కూడా ఇప్పిద్దామనే ఆలోచన కూడా చేశారు. తర్వాత ఎందుకనో రకరకాల రాజకీయాల మూలంగా ఆ నాటకాన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోయారు, ఉన్నారు. ఆ నాటకం ఆయన మలిచిన విధానం అన్నమాట. సామాజిక స్పృహ బాడీలో ఒక వ్యక్తికి గనక అతను చెడు వ్యసనాలకి రకరకాలుగా వేరే విధంగా ప్రవర్తిస్తే అది ఇంటర్నల్ గా కథా వస్తువు తీసుకొని ఆ బాడీలో పార్ట్స్, ఊపిరితిత్తులు కానీ, గుండె కానీ, సిరలు, దమరులు, ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు ఏ విధంగా అవి వాటి భావాన్ని వ్యక్తం చేస్తాయి. వీడి ప్రవర్తన, మనిషి ప్రవర్తన, రకరకాలుగా ప్రవర్తన వాడు వెళ్ళటం మూలాన మనం బాడీలో ఎంత స్ట్రగుల్ అవుతున్నాము. సమాజంలో ఎవడైనా కానీ మంచిగా ప్రవర్తించాలి, బాధ్యత ఎరిగి ప్రవర్తించాలి అనే ఉద్దేశంతో ఆ కథా వస్తువు తీసుకున్న రాసిన విధానం చాలా గొప్పగా ఉంటుందండి. నాటక రచనలు ఇవన్నీ తీసి పక్కన పెడితే కులశేఖర్ గారితో ఆ గడిపిన క్షణాలు, ఎందుకంటే ఆయన పెద్దగా ఏది ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చు, కానీ ఎక్కడ ఏ నాటకం రాసి ఆ సమాజాలతో జర్నీ చేసేటప్పుడు వాళ్ళతో మాట్లాడే విధానం, మన జీవితం పట్ల మనకి ఎంత బాధ్యతగా, నేను ఇంకా తక్కువ వయసులో ఉండేవాడిని కాబట్టి 2005లో ఆ టైంలో మన భవిష్యత్తు పైన ఎంత అవగాహన కలిగి ఉండాలి, మనం ఎంత బాధ్యత కలిగి ఉండాలి, సమాజం పైన మనం ఎంత బాధ్యతగా ఉండాలనే విషయాల మీద ఆయన చాలా ఈజీగా, జోవిల్గా చాలా బాగా చెప్పేవాడు, మనసుకు హత్తుకునేటట్టుగా. ఏదేమైనా మంచి ఎదుగుదలకి ఇన్ని కూడా కారణం ఆర్థిక ఇబ్బందులు కూడా ఉంటాయండి. ఆయనకి ఆడపిల్లలు ఉంటాం, మగపిల్లోడు చిన్నోడు ఉంటాం, ఇవన్నీ మూలంగా అతను ఇబ్బంది పడ్డారు. తర్వాత భక్తి ఛానల్, ఎస్విబిసి ఛానల్ వచ్చినప్పుడు పౌరాణికాలు ఎపిసోడ్లు ఎక్కువ చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు ఒక విధంగా ఇండస్ట్రీలో స్టార్టింగ్ లో అయితే ముందుకు వెళ్ళగలిగారు, కానీ తర్వాత అనగదొక్కబడారని చూడాలండి అక్కడున్న ఫీల్డ్లు. లేకపోతే ఆయన కూడా బాగానే సంపాదించుకునేవాడు, కానీ వీలు పడల. ఏదేమైనప్పటికీ ఆయన మన మధ్య నుంచి వెళ్ళిపోవడం, ఒక మంచి రచయిత. గత 5 సంవత్సరాలు బట్టి నంది నాటకోత్సవాలు సరిగ్గా ప్రోత్సాహం లేకుండా ఆగిపోవటం, మళ్ళీ ఇప్పుడు వేరే ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్లో వేరే ప్రభుత్వం వస్తాం, నంది నాటకోత్సవాలకు మళ్ళీ ప్రోత్సాహం వచ్చింది, మంచిగా అంటే కొత్త సమాజాలు ఏదైనా నాటకాలు రాసుకోవటానికి మంచి భవిష్యత్తు ఉండే ఈ సమయంలో ఆయన మన మధ్య లేకుండా వెళ్ళిపోవటం ఆయనకి ఇబ్బందే, సమాజాలకు ఇబ్బందే. ఇలాంటి పరిణామం రావటం చాలా ఇబ్బందికరమైన విషయం. అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు సార్. ఇంకెవరన్నా లైన్ లో మాట్లాడి నివాళులు అర్పించాలనుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. హలో, ఎవరన్నా ఉన్నారా మాట్లాడదలుచుకున్న వాళ్ళు? ఓకే, సరే, ఇక ముగిద్దామండి. ఇప్పుడు ప్రధానంగా అందరి సూచనలు దాన్ని బట్టి ముఖ్యంగా మనం చివరిగా కన్క్లూడింగ్ లో ముందుగా ఆయన గురించినటువంటి వ్యాసం ప్రచురించబడటం, తర్వాత ఆయన రచనలు సేకరించి వాటిని డిటిపి చేయించి ముందు భద్రపరచటం అనేది చాలా అవసరం. ప్రింటింగ్ అనేటటువంటిది తర్వాత ఆలోచన. ఈ రోజు టెక్నికల్ గా మనకి
సౌలభ్యాలు కూడా వచ్చినాయి. డిజిటల్ ప్రింటింగ్ అని వారి రచనల్ని డిటిపి చేయిస్తే ఒక 100 కాపీలైనా మనం వాటిని తీస్తే అవి భవిష్యత్ తరాలకు తప్పనిసరిగా భద్రపరచవచ్చు. భవిష్యత్తులో వాటి గురించి ఆలోచన ఆయన శ్రేయోభిలాషులుగా, ఆయన నాటకాలు ఆడినటువంటి కళాకారులుగా తప్పనిసరిగా దీని గురించి ఆలోచించాల్సిన అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని రచనలు సేకరించడం ఒకటి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, ఆర్థికంగా ఆయన కుటుంబానికి ఎంతో కొంత సహాయం చేయగలిగే ప్రయత్నము మనందరం చేద్దామని అనుకుంటున్నాం. కాబట్టి ఈ విషయంలో అరవింద ఆర్ట్స్ సాయి, మూల మల్లికార్జున రెడ్డి గారు, అదేవిధంగా మన రంగనాయకులు గారు, ఎందుకంటే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు ఆయన, ఒక అపీల్ ని తయారు చేసి తప్పనిసరిగా ఒక ఫోన్ నెంబరు ఇచ్చి మనము ఒక 2 నెలల్లో తగిన అమౌంట్ ని మనం సేకరించి వారి కుటుంబానికి అందించాలని చెప్పి నేను ఈ జూమ్ మీటింగ్ వేదిక మీద నుంచి అపీల్ చేస్తున్నాను. ఒక నోటు తయారు చేసి తప్పనిసరిగా ఈ తీర్మానంగా మనం ఈ రోజు మనం అనుకుని ఈ జూమ్ మీటింగ్ లో నిర్ణయించినటువంటి తీర్మానంగా ఒకటి డ్రాప్ చేసి నాటక గ్రూపుల్లో పెట్టాల్సిందిగా నేను మన మిత్రుల్ని కోరుతా ఉన్నాను. ఒక ఫోన్ నెంబర్, 1 2 ఫోన్ నెంబర్లు ఇచ్చి ఆ పేరులతో మనం అమౌంట్ కలెక్ట్ చేసి ఆ తర్వాత ఒక సమయం చూసుకొని వారి కుటుంబానికి మనం అందజేసే విధంగా త్వరలో ప్రయత్నం చేద్దాం. ఒక పేదరికంలో ఉన్న మరి సామాజిక బాధ్యతతో, సామాజిక చైతన్యం కోసం ఆయన అనేక రచనలు చేసి మరి ఒక సంస్కారాన్ని, ఒక భాష ఒక భాషకు సేవ చేయటం లాగా ఆయన చేసినటువంటి సేవలు నిరంతరం గుర్తుండిపోయేలాగా చేయటం కోసం మనం ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి తీసుకున్నామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరినీ కోరుతూ ఇప్పుడు ఈ సభని మరి ముగిద్దాం. కందిమళ్ళ అయిపోయింది. ఉన్నాడా? కందిమళ్ళ లైన్ లో ఉన్నాడా, వెళ్ళిపోయాడు? మ్యూట్ లో ఉన్నారు. ఓకే, విషయం వినే ఉంటాడు. మల్లికార్జున రెడ్డి గారు, హలో, ముగించండి. వినిపిస్తుంది కదా? వినిపిస్తోంది. ఓకే, మల్లికార్జున రెడ్డి గారు, మా ప్రపోజల్ మీరు విన్నారు కదా? అందరూ ఇప్పుడు నేను మాట్లాడిన విషయాలన్నీ నోటీస్ చేసి ఉంటారని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. ఇప్పుడు విన్నాం. దీని ప్రకారం మనము ఒక నోట్ తయారు చేసి మన మాధ్యమాల్లో పెడదాము, డ్రామా గ్రూప్స్ లో. అమౌంట్ ని 1-2 నెంబర్లు ఇచ్చేసి, ఫోన్ పే నెంబర్లు లేదా వాళ్ళ నుంచి కలెక్ట్ చేసి ఆ అమౌంట్ మొత్తాన్ని మనము కన్సాలిడేట్ చేసి త్వరలో వాళ్ళకి అందించే ప్రయత్నం చేద్దాము. తప్పకుండా సార్. దీనికి అందరూ సహకరించి అందరూ కూడా సహృదయంతో మన బాధ్యతగా తీసుకోవాలి. ఈ సందర్భంగా నేను వారి ప్రథమంగా ఒక 10,000 రూపాయలు సహాయాన్ని నేను ఈ సందర్భంగా మొదటగా నేను ప్రకటిస్తా ఉన్నాను. తర్వాత అందుకని మిగతా వాళ్ళు కూడా దీన్ని మనం 10 మంది దృష్టికి తీసుకెళ్లి సహకరిద్దాం. సాయి సార్, ముగింపు వందన సమర్పణ అరవింద ఆర్ట్స్ తరఫున నువ్వే చేసి ఒక కార్యాచరణ ప్రకటించు. సాయి ఒక్క నిమిషం. చెప్పండి సార్. బ్రదర్, పని చేద్దాము. ఇప్పుడు
ఈ గ్రూపుల్లో పెట్టడానికి చెప్పాం కాబట్టి మన గంగోత్రి సాయినను మల్లికార్జున రెడ్డిని వీళ్ళిద్దరిని బాధ్యతలుగా చేసి వాళ్ళ నంబర్లో ఇచ్చి వాళ్ళకి పంపించమని చెబితే బాగుంటుంది. మన రంగనాయకుడు కాస్త యాక్టివ్ గా ఉంటాడు సార్. రంగనాయకుడు అనుకోండి కాస్త యాక్టివ్ గా ఉంటాడు. సరే, అట్లయితే రంగాన్ని పెడదాం. మల్లికార్జునను రంగాని ఇద్దరిని పెట్టండి. పెడదాం సార్. ఓకే. అట్లాగే పల్లేటి లక్ష్మీ కులశేఖర్ గారి ఈ జూమ్ మీటింగ్ సంతాప సభకు విచ్చేసినటువంటి ప్రముఖులందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. అతను ఎంత గొప్ప వ్యక్తి అంటే తన తపస్సు నాటకాన్ని సినిమాగా తీసి ఇప్పుడు ఉన్నటువంటి ఎక్స్ మినిస్టర్ రోజా మొట్టమొదటిసారి ఆ సినిమాలోనే ప్రేమ తపస్సు పేరుతో ఆ సినిమా ద్వారానే పరిచయం చేయబడింది. ఈ విషయం చాలా మందికి తెలుసు. మరొకసారి గుర్తు చేసుకుంటూ, అలాగే శివప్రసాద్ గారు కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఆ 10,000 రూపాయలు ఇస్తామన్నారు. అలాగే మా అరవింద ఆర్ట్స్ తరఫున కూడా నేను ఒక 5,000 రూపాయలు ఆ కార్యక్రమానికి నేను కూడా ఇవ్వదలిశాను. అలాగే మీరు ఎప్పుడంటే అప్పుడు వాళ్ళకి జమ చేద్దాం సార్. అలాగే అందరూ చేసి జూమ్ మీటింగ్ లో దగ్గర ఒక గంటన్నర పైగా అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని నివాళులు అర్పించారు. మూలా మల్లికార్జున రెడ్డి గారు కానీ, కదిమాల సాంబశివరావు గారు, రాసాని గారు, ఓబులయ్య గారు, అందరూ కూడా చాలా మంచి విషయాలు, మాకు తెలియని విషయాలు చాలా చక్కగా చెప్పారు. ఈ సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను.